అరే తమ్ముళ్ళందరూ ఎట్లురా? అరే వీ హ్యావ్ అనదర్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ టుడే. మన దగ్గర మనోడు శ్రీధర్ రెడ్డి పులిపల్లి ఉన్నాడు, సీనియర్ సాఫ్ట్వేర్ డెవాప్స్ ఇంజనీర్. యా, సో మనం ఇట్లాంటి పాడ్కాస్ట్లు ఇంతకుముందు చాలా చేసినాం, మన యూట్యూబ్ ఛానల్లో పెట్టినాము. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగుంటుంది. యా, ఫ్యూచర్లో కూడా ఇట్లాంటివి చాలా వస్తున్నాయి. సో శ్రీధర్ ఏంటంటే, శ్రీధర్ది చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. మనోడు ఒకసారి యూకే వచ్చి మళ్ళీ ఇండియాకి పోయి మళ్ళీ తిప్పలు పడి మళ్ళీ యూకే వచ్చిండు. ఇవన్నీ మనం శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. కానీ ఇప్పుడైతే యూకే వచ్చి ఇక్కడ డండీలో సెటిల్ అయిండు. యా, డెవాప్స్ ఇంజనీర్ లెక్క చేస్తున్నాడు. అండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు గెటింగ్ హిజ్ ఐఎల్ఆర్ వీసా యాజ్ వెల్. బట్ ఎనీవే, మనం అవన్నీ శ్రీధర్ని అడిగి తెలుసుకుందాము. మీకు కూడా మీకు ఈ ఇంటర్వ్యూ విన్న తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్ పెట్టుర్రి, మేము దానికి రెస్పాన్స్ ఇస్తాం. అది కథ. సో పాత ఇంటర్వ్యూలు కూడా చెక్ చేయండి, వచ్చే ఇంటర్వ్యూలకు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అది ఓకే. శ్రీధర్, రైట్, Hey, వెల్కమ్ వెల్కమ్. సో నేను నువ్వు ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినావు. yes, yeah, తర్వాత మనము ఒక సినిమా, ఓజీ సినిమా దగ్గర కలిసినాము. yeah, యా, సో వై డోంట్ యూ నీ బ్యాక్గ్రౌండ్ చాలా sure. క్విక్గా తొందరగా ఒక 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 ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Yeah, okay. Thanks, యా. Dave. Thanks for the opportunity. నేను వచ్చి నల్గొండ, వివేకానంద నగర్. నేను పుట్టింది, పెరిగింది మొత్తం నల్గొండ. చదివింది ఆల్మోస్ట్ చదివింది డిగ్రీ వరకు నల్గొండ. 10th వచ్చి రవీంద్ర హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ వచ్చి నల్గొండ జూనియర్ కాలేజ్. అండ్ ఐ డిడ్ ఇన్ బైపీసీ ఇన్ ఇంటర్. తర్వాత డిగ్రీ వచ్చి నలంద కాలేజ్ మైక్రోబయాలజీ. తర్వాత ఎంఎస్సి వచ్చి బెంగళూరు యూనివర్సిటీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాను. సో యా, దస్ ఇట్స్ ఎ స్మాల్ బ్రీఫ్ ఇంట్రో. యా, సో ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసినావు. ఎస్, యా, ఏది మన బెంగళూరులో చేసినావు కదా. యా. సో అక్కడ నుంచి నీ యూకేకి ఎట్లా వచ్చినావు? సో ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ బ్రో. నేను సింపుల్ చెప్తా. ఓకే, అప్పుడు నేను 2004లో ఫినిష్ చేశా బయోటెక్నాలజీ. అప్పుడు నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు ఉండే, తర్వాత రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్. సో ఎవ్రీబడి థాట్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ బయోటెక్నాలజీ అనుకున్నాం. బట్ ఇట్స్ నాట్ లైక్ ద సేమ్. ఓకే, దే ఆర్ లెస్ ఆపర్చునిటీస్ టు బి యా, హానెస్ట్. కొంచెం గట్టిగా మాట్లాడు. యా. యా, బయోటెక్నాలజీ మీద చాలా చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉండే. ఈవెన్ దో ఐ ట్రైడ్ శాంతా బయోటెక్, తర్వాత బయోసావ్, కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను. బట్ నేను సమ్హౌ లాస్ట్ వరకు వెళ్ళలేదు ఇంటర్వ్యూస్. దెన్ ఐ వాజ్ రిజెక్టెడ్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, అండ్ నేను కూడా రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. సో వన్ ఫైన్ డే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ సజెస్ట్ మీ దట్, అరే వాడు బీసీఏ ఎంసీఏ చేసి ఉండే. వాడేం చెప్పిండంటే, అరే నీకు నెక్స్ట్ బిగ్ థింగ్ తెలుసారా, 10 lakhs జాబ్స్ ఉంటాయి ఐటీలో, మీ బయోటెక్నాలజీ ఏముండదురా. వాడు ఫీడ్ చేసిండు ఫస్ట్. అరే ఇది బాగుంది, మంచిగా మనం ట్రై చేయొచ్చేమో, మనం కూడా ట్రై చేయొచ్చేమో ఐటీ సైడ్. ఎందుకంటే బయోటెక్నాలజీ మాకు కంప్యూటర్ కోర్స్ ఉండే. సో సరే లెట్స్ ట్రై అన్నట్టు అనుకున్నా. తర్వాత అప్పుడు ఇంకొక మా కజిన్ ఉండే. కజిన్ వచ్చి తను సజెస్ట్ చేసింది ఏంటంటే, యూకేలో హెచ్ఎస్ఎంపీ వీసా ఉంది, నీకు తెలుసా అన్నాడు. ఒక వర్క్ వీసా ఉంది, నువ్వు ఆల్రెడీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసినావు కదా, సో వై డోంట్ యూ ట్రై అని చెప్పిండు. అరే ఇదేదో బాగుంది, ట్రై చేద్దాం అని అనుకున్నా. నేను 2006 వరకు ఇక చిన్న చిన్న జాబులు చేసినప్పుడు గుడివాడలో జాబ్ చేశా. మా జూనియర్ ఉండే, వాడి ఓన్ స్టార్టప్ కంపెనీ అప్పుడు, బయో ఫర్టిలైజర్స్ ఉండే. సో ఇట్స్ నాన్ ఐటీ, కంప్లీట్లీ నాన్ ఐటీ సైడ్ చేసిన తర్వాత ఇక 2006-07లో ఐ వాస్ థింకింగ్ అబౌట్ టు మూవ్ అబ్రాడ్. సో అయితే హెచ్ఎస్ఎంపీ ఇది బెస్ట్ ఆప్షన్లా అనిపించింది నాకు. సరే లెస్ ట్రై అని చెప్పేసి నేను డాక్యుమెంట్స్ అన్నీ పంపించిన. సాలిసిటర్ వాల్యుయేట్ చేసిండు. హీ టోల్డ్ మీ దట్ 1.5 lakhs అవుతుందమ్మా. ఓకే, ఇఫ్ వీసా గెట్ రిజెక్టెడ్ ఐ వోంట్ రిఫండ్ యూ బ్యాక్ అని చెప్పింది. ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. 1.5 lakhs అంటే మనకు చాలా చాలా, ఇక మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీఆర్ 3 యాక్చువల్లీ. నేను ఐఎమ్ ద యంగెస్ట్ వన్. సో అరే యార్ ఇక మనం ఎట్లా అట్లా వెళ్ళాలని ఉంది. బట్ హెచ్ఎస్ఎంపీ మన వల్ల కాదని అర్థమైంది నాకు. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏందని చూసిన నేను. చూస్తే ఇక స్టడీ వీసా ద బెస్ట్ ఆప్షన్. కానీ స్టడీ వీసాలో కూడా నాకు ఆల్రెడీ ఎంఎస్సీ బయోటెక్నాలజీ ఉంది కదా, వై షుడ్ ఐ ట్రై అగైన్ ఎంఎస్ ఇన్ యూకే అని నేనేం చేశానంటే, నేను సజెషన్ అడిగిన సాలిసిటర్ని. సో ఐ కాంట్ టేక్ హిస్ నేమ్, బట్ ఎనీవే.
సో, ఆయన ఏం చెప్పిండంటే, "అరే బాబు ఒక కాలేజెస్ ఉంటాయి ఇక్కడ. నువ్వు ట్రై చేస్తావా కాలేజ్" అన్నాడు. అంటే ఎవరు ట్రై చేయడు ఇండియా నుంచి. ఇక్కడికొచ్చిన తర్వాత ఎంఎస్సీ చేస్తారు. సంహౌ వాళ్ళు ఫినిష్ చేయలేదనుకో కోర్సు, దెన్ దే విల్ మూవ్ టు కాలేజెస్ అని చెప్పిండు. అరే సరే అన్న మరి ట్రై చేస్తా ఎంత అవుతుంది అన్న అడిగితే, అరే స్టూడెంట్ వీసా అప్పుడు 8,000 బ్రో నాకు తెలిసి. సేమ్ టైం మీరు కూడా 2007లో వచ్చినట్టుంది. యా సో నేను లెట్స్ ట్రై అని చెప్పేసి అనుకున్నా ఇక. ఇంకా ఏం చేద్దాం, మనకున్న బెస్ట్ ఆప్షన్ ఇదే. పోతే 8,000తో పోతుంది, వస్తే వచ్చింది, లెట్స్ ట్రై అని చెప్పేసి నేను ట్రై చేసిన. సో నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా అంటే ముంబైకి వెళ్ళిన. అప్పుడు అందరూ చెన్నైకి వెళ్తుండే కదా విఎఫ్ఎస్. సో నేనేం చేసిన అంటే ముంబైలో ట్రై చేద్దాం. ముంబైలో అయితే ఈజీగా ఉంటుంది వీసా ప్రాసెస్, ఇక డ్రాప్ బాక్సే కదా అప్పుడు. సో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి డ్రాప్ చేసిన వీసా. అయితే ఓకే వీసా డ్రాప్ చేసింది నేను ఐ థింక్ ట్యూస్డే అనుకుంటా ఆ రోజు. మంగళవారం మా అమ్మ ఆ రోజు వద్దురా పోయి నువ్వు మంగళవారం మన మంగళవారం వద్దురా నువ్వు ఆ రోజు వద్దని చెప్పింది. వెళ్ళి అట్లేముండమ్మా అని చెప్పేసి వెళ్ళి డ్రాప్ చేసిన, వీసా చేసిన. ఫ్రైడే రోజు వెళ్ళి చూసుకున్నా, యాజ్ యూజువల్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ కానీ మా అమ్మ ఫుల్ తిట్టాడు. అరే వద్దురా ముండా పడతా నీకు వద్దురా అని చెప్తే కూడా నువ్వు అట్లా వెళ్ళావు. మంగళవారం వద్దురా అన్నా కూడా సరే దట్స్ హౌ ఐ గాట్ రిజెక్టెడ్. దెన్ అయితే వచ్చిన తర్వాత చూసుకున్నా బ్రో. వాడు కమెంట్స్ ఏం పెట్టానంటే మేక్ ష్యూర్ అంటే, అందులో ఏం పెట్టానంటే నీది కాలేజ్ వచ్చి ఆగస్ట్లో అంటున్నావు, బట్ నీకు షార్ట్ టైం ఉంది, జస్ట్ 2 వీక్స్ టైం ఉంది, నువ్వు ఎట్లా వెళ్తావు అని చెప్పేసి రిజెక్ట్ చేసిండు. దెన్ నేను మళ్ళీ ఆ సాలిసిటర్ని కాంటాక్ట్ అయినా. ఆయన ఏం చెప్పిండంటే 1 more month ఎక్స్టెన్షన్ అని చెప్పేసి నువ్వు సెప్టెంబర్లో జాయిన్ కావచ్చు అని చెప్పేసి ఇంకో లెటర్ ఇచ్చిండు. సో అది తీసుకొని వెళ్ళి మళ్ళీ ముంబైకి వెళ్ళిన. ముంబైకి వెళ్ళి మళ్ళీ డ్రాప్ చేసిన. సో సెకండ్ టైం వచ్చింది బ్రో. 2007 జూలైలో వచ్చింది వీసా. ఇక ఒక్కసారి నాకు తెలిసి ప్రాబబ్లీ మా కాలనీలో, నాకు అప్పుడు మా పక్క కాలనీలో అందరికి వచ్చింది, చాలా మందికి వచ్చింది, యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పెద్ద. కానీ మా కాలనీలో, మా సరౌండింగ్లో, మా 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 స్కూల్ ఫ్రెండ్స్లో, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్లో, నా డిగ్రీ ఫ్రెండ్స్లో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ నాకు వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది వీసా. ఇక ఇక మన తెలంగాణ కల్చర్ తెలుసుగా, ఇక పార్టీలు అవి ఇక కామన్. ఆ 1 month మొత్తం అట్లనే అయిపోయింది. ఆమ్, అలా అయిపోయింది. నేను 2007 ఆగస్ట్ 25th వచ్చిన బ్రో. ఏడికి ఏ సిటీకి వచ్చినావు నేను డైరెక్ట్ ఈస్ట్ టైంకి వచ్చిన. ఈస్ట్ ఈస్టామ్ టైం అంటే ఏ కోర్స్ తీసుకున్నావు అప్పుడు అప్పుడు జస్ట్ పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఓకే ఐటీ నైస్ ఐటీ. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దెన్ 2007లో వచ్చిన. యా ఇక 1-2 months ఇక మనం అంతా ఇక కాల్ చేయడం ఫ్రెండ్స్కి, కాలింగ్ కార్డ్స్ వచ్చిన అని చెప్పుకోవడం, అట్లా అయిపోయింది. 1-2 months జాబ్ లేదు. యా టు బి ఇక ఒక ఫైన్ డే ఏమైందంటే, మా పెద్దన్న పేరు రవి. సో వాళ్ళ ఫ్రెండ్ ఉండే రామ్ గోపాల్ గంట్ల అని. ఆయన ఈస్ట్ బార్కింలో ఉంటుండే. సో వన్ ఫైన్ డే ఆయన కాల్ చేసిన, అన్న ఇట్లా నేను సో అండ్ సో రవి వాళ్ళ బ్రదర్ని, సో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, ఆయన అప్పుడు మేనేజర్, ఆయన బీబీ పెట్రోల్ బంక్కి. ఓకే సో నేను ఉన్నప్పుడు చెప్తామా అని చెప్పిండు. తర్వాత వన్ ఫైన్ డే హీ కాల్ మీ, ఉంది వస్తావు శ్రీధర్ అన్నాడు. ఇక నువ్వు అడుగుతావేందన్న, 100% చెప్తా, నాకు జాబ్ లేదు, కంపల్సరీ కావాలి. సో నేను యా వెళ్ళిన. అది వచ్చి రిపుల్ బార్కింగ్గా ఉంటుంది, రిపుల్ అని. అందులోకి వెళ్ళినాం. ఆ రిపుల్కి వెళ్ళిన తర్వాత ఇట్ చేంజ్ మై లైఫ్ బ్రో. అసలు అప్పుడు మన అంతవరకు కష్టపడింది ఏం లేదు అనిపించింది. యా మాపింగ్ కొట్టుడు ఇక వద్దాం మా దానికి కూడా వద్దాం. అప్పుడు ఈస్టామ్ ఇట్లనే ఉండేనా అమీర్పేటలకి సూపర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ బ్రో. నేను అసలు ఇన్స్టాగ్రామ్లో సారీ నేను ముందు ఎప్పుడో మర్చిపోయాను. నేను 2007లో ఎప్పుడైతే నేను ల్యాండ్ అయినానో ఎయిర్పోర్ట్లో, అప్పుడు ఆర్కుట్ ఉండే కదా బ్రో. ఆర్కుట్ అవును స్క్రాచ్ ఆర్కుడ్ యా యా ఆర్కుట్లో స్క్రాప్ చేసి మనవాడు ఫ్రెండ్ సంథింగ్ ఇక్కడ అకామిడేషన్ కావాలి కదా. సో ఆయన పలానా టైంకి నాకు కాల్ చేయన్నాడు. చేసిన 6-7కి అట్లా చేసిన ఈవినింగ్. యా చెప్తే బ్రో అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావమ్మా అన్నాడు. అంటే ఎయిర్పోర్ట్లో ఉన్నానా అంటే, ఓకే అమ్మా నువ్వు పిక్కడేల్ లైన్ తీసుకొని, నువ్వు హ్యామర్ స్మిత్ లైన్ తీసుకొని ఇట్లా వచ్చేసి అని చెప్పిండు. అన్నా నీకు దన్నా అన్నా ఏం అర్థం కావట్లేదు నువ్వు చెప్పింది. చలో ద బెస్ట్ ఎట్లా రాలో చెప్పన్నా అన్న. అంటే అరే క్యాబ్ పట్టుకొని రారా భయ్, నువ్వు క్యాబ్ పట్టుకో, క్యాబ్ పట్టుకొని రా, ఎంత అవుతుంది అన్న అంటే 50 pounds అవుతుంది అన్నాడు.
సరే అని బయటికెళ్ళినా. ఎళ్తే బయట పాకిస్తాన్ అతనుండే. హ్మ్. పాకిస్తాన్ అతన్నడిగితే వాడు 50 అన్నాడు. సరే చలో అని ఇగ ఆయన నంబర్ నుంచి కాల్ చేసిన. చేసి ఓకే. అన్న జస్ట్ ఫీడ్ చేసుకో నాకు తెలీదు మరి అంటే ఆయన ఫీడ్ నోట్ చేసుకున్నాడు నంబర్. తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళినాం. ఆయన ఓకే. ఫ్రెండ్. బట్ దే ట్రీట్ మీ వెల్. యాహ్! 3 మంత్స్ ఉన్నా అక్కడ. ఓకే. తర్వాత ఇక్కడ రామ్ భూపాల్ గంట్ల ఎప్పుడైతే జాబ్ ఇప్పించిండో దెన్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోయినా కంప్లీట్‌గా. ఓకే. యాహ్! యాహ్! రైట్. అప్పుడు అంటే నేను అడిగేదేంటంటే అప్పుడు ఈస్ట్ హామ్ ఇట్లనే చాలా మంది మన చాలా బాగుండే బ్రో. ఇట్స్ వెరీ వెరీ గుడ్ సిటీ. వెరీ గుడ్ అవునా? ప్లేస్. ఈస్ట్ హామ్, ఆప్టన్ పార్క్, ఓకే. బులియన్ థియేటర్ అవి ఇవన్నీ చాలా బాగుంటుండే. యాహ్! ఇప్పుడు బాగా ఇప్పుడు క్రౌడెడ్ ఎట్లుందో నాకు అయిపోయినాయి గదా! తెలీదు. నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఇంగ్లాండ్ ట్రిప్ వెళ్ళినా. యాహ్! మెల్టన్ కీస్ వరకు పోయినా గానీ యాహ్! నేను లండన్‌కి వెళ్ళలేదు. బట్ యాహ్! యాహ్! ఇట్స్ డెఫినెట్‌లీ ఇప్పుడు ఎట్లుందో ఇగ చూస్తున్నా కదా! యాహ్! వీడియోస్ వరస్ట్‌గా ఉండొచ్చు. ఐ మీన్ ఎట్లా ఎట్లా ట్రై చేసినావు పార్ట్ టైమ్ జాబ్స్ అది బీపీ రాకముందుకు? బీపీ రాకముందుకు నేను బయోటెక్నాలజీ బ్రో. సో, నేను ఫార్మసిస్ట్ అని ట్రై చేసిన. ఒక అమ్మాయి ఉండే నవ్య అని. హ్మ్. అప్పుడు మా రూమ్‌మేట్ ఉండే. వెంకటరెడ్డి, ఎక్స్‌క్యూజ్ మీ. నవ్య అని ఉండే. ఆ అమ్మాయి ఫార్మసిస్ట్ ట్రై చేసింది. హుహు. ఆ అమ్మాయి కూడా చాలా ట్రై చేసింది నా గురించి. బట్ ఇగ అప్పుడు స్టూడెంట్ వీసా కదా! కొంచెం రెస్ట్రిక్షన్స్ వాళ్ళు నువ్వు హెచ్ఎస్ఎంపీ ఉంటే తీసుకునేవాళ్ళము. ఇంక స్టూడెంట్ వీసా కదా! నో అని చెప్పిండు. యాహ్! సో, తర్వాత బీపీలో రామ్ భూపాల్ వల్ల వచ్చింది. హ్మ్. ఇగ బీపీలో బానే కొట్టేటోడిని బ్రో. 20, యాహ్! 40 ఇగ యాహ్! ఇట్ వాస్ గుడ్. యాహ్! ఎట్లుండే ఫస్ట్ టైమ్ పార్ట్ టైమ్ జాబ్ పోయినప్పుడు? ఇట్ వాస్ వెరీ నువ్వు గుడ్ నల్గొండలో ఎక్స్‌పీరియన్స్. కింగ్ లాగా బతుకుంటావు. లేదు బ్రో. నేను చెప్తా అది హైలైట్ అసలు. ఫస్ట్ డే టిల్ మీద పెట్టిండు బ్రో. టిల్ ఆ! మీద కూర్చొని భూపాల్ అన్న ఆయన మేనేజర్ లోపల నుంచి లోపల నుంచి కెమెరాలో మానిటర్ చేస్తున్నాడు. సో, ఇగ కస్టమర్ అక్కడి నుంచి వస్తున్నాడు అనుకో. వాళ్ళు లోపలికి రాకముందే కస్టమర్ రాకముందే గుడ్ మార్నింగ్ అనేటోడిని. వాడు ఈడెవర్రా బాబు! లోపలికి కూడా రాకుండా గుడ్ మార్నింగ్ అంటుండు. వాడు షాక్ తిన్నాడు. ఆ! తర్వాత భూపాల్ అన్న వచ్చి చెప్పిండు. "అరే బాబు! వాడి దగ్గర రానేరా వచ్చిన తర్వాత చెప్పురా గుడ్ మార్నింగ్ చెప్పు." సో, ఏం తెలియదు బ్రో మనకు ఇగ. సో, ఆయ్! ఇట్ వాస్ టూ ఫన్. ఓకే. ఓకే. ఆ! అలా చెప్పాలన్నా అని చెప్పేసి మళ్ళా దగ్గరకొచ్చాక గుడ్ మార్నింగ్ చెప్పేటోడిని. హ్మ్. తర్వాత డూ యూ హావ్ ఎనీ నెక్టార్ కార్డ్ ఉంది ఆ పాయింట్స్‌ది అది అవును. ఉందా అని అడిగేటోళ్ళం. స్వైప్ చేయాలి. తర్వాత వాళ్ళొచ్చి డూ యూ హావ్ మల్బోరో అనేటోళ్ళు. మల్బోరో అంటే మనకు తెలీదు ఆ! సిగరెట్ అని. ఓకే. సో, ఇట్ వెరీ సిగరెట్స్ ఆ ప్యాకెట్ నేమ్స్ అన్నీ చదువు ఒకసారి అన్నాడు. 1 అవర్, 2 అవర్స్ అది. యాహ్! ఆ మేఫేర్, మెల్బోరో ఇట్ యాహ్! వాస్ ఫన్. యాహ్! సో, అలా అయిన తర్వాత వన్ ఫైన్ డే ఇగ మనోడు ఫస్ట్ డే 50 పౌండ్స్ షాట్ బ్రో టిల్. ఓకే. 50 పౌండ్స్ షార్టేజ్ అయింది. ఓకే. ఆ కెమెరాలో చూస్తే కన్‌ఫ్యూజ్ అయినా బ్రో. కంప్లీట్ కన్‌ఫ్యూజ్. ఆ 10 పౌండ్, 20 పౌండ్స్ ఎట్లైనా మిస్ మ్యాచ్ అయింది. ఆహాహా! ఓకే. సో, 50 పౌండ్ నుంచి షార్టేజ్ అయింది టిల్. రైట్. మనోడు చెప్పిండు. "అరే! 50 పౌండ్స్ ఫస్ట్ డేనే 50 పౌండ్స్" అన్నాడు. అంటే నేను ఆ! జాబ్ పోయిందనుకున్నా. ఇగ ఆల్‌మోస్ట్ జాబ్ పోయింది. మన కష్టమే అనుకున్నా. బట్ ఆయన చెప్పిండు. అది కామన్‌లీ శ్రీధర్ అలాంటి యాహ్! కామన్. ఇట్స్ అన్ సో, ఎక్స్‌పెన్సివ్ లెసన్ ఫర్ హిమ్. ఇట్స్ ఫర్ హిమ్ నాట్ ఫర్ మీ. He just invested 50 pounds in your training. ఎగ్జాక్ట్‌లీ. బట్ సో, దాని తర్వాత మంచిగయింది బ్రో. కొంచెం మనకు కూడా ఒక ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్. మంచిగానే మాట్లాడుతుండేనా? ఇంగ్లీష్ మీడియం చదివినావా అక్కడ? లేదు బ్రో. నేను ప్రాపర్ తెలుగు మీడియం. ఓకే. 100% తెలుగు మీడియం. నాకసలు ఇంగ్లీష్ రాదసలు టు బి హానెస్ట్. ఓకే. అది కూడా నేను అంత గొప్పేం గాదు. యాహ్! సో, అసలు ప్రాపర్ తెలుగు మీడియం అసలు ఏం రాదు బ్రో. హాయ్, బాయ్ తప్పించి ఏం రాకపోయేది. కంప్లీట్‌లీ డిఫరెంట్. యాహ్! నీ స్టోరీ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ నా నా స్టోరీ లానే ఉన్నది. ఇప్పుడు నీకు కూడా కనెక్ట్ అయింది ఆ రోజు ఏందంటే, అరే మనోడు సేమ్ నాలానే ఉన్నాడురా బాబు. యాహ్! మేము కూడా ముగ్గురు అన్నదమ్ములం. నేను మళ్ళీ ఇక్కడికి ఎంగ రాగానే నాకు కూడా ఇప్పుడు రాంభూపాల్ అన్న లెక్క నాకు ఒక ఆయన రగ్ కిషోర్ అన్న అని ఆహా! ఆర్కుట్ల ఆయన కూడా అచ్చా! అచ్చా! ఆర్కుట్లనే పరిచయం అయ్యిండు. ఆహా! ఈడ ఎడింబరా ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకొని 4 రోజులకే జాబ్ ఇప్పించిండు. వావ్! గుడ్. యాహ్! గుడ్. కరెక్ట్ అప్పుడు 4 ఎడిన్‌బరాలో ఈజీగా ఉంటుండేమో. ఐ మీన్ ఆయన కొంచెం ఆల్రెడీ చేస్తుండే జాబు. నైట్ షిఫ్ట్‌లు ఎవరో మానేసినట్టుర్రు. హ్మ్. నైట్ షిఫ్ట్‌లు అంటే కొంచెం హార్డ్. యాహ్! ఎస్పెషల్లీ ఫ్రైడే, సాటర్డే నైట్ షిఫ్ట్‌లు అంటే కొంచెం హార్డ్. వెరీ ట్రూ. సో, ఖాళీగా ఉందని చెప్పేసి నన్ను పెట్టించేసిండు. హ్మ్. కరెక్ట్ 3 తారీఖు దిగిన. అక్టోబర్ 3 తారీఖు రేపు. రేపటికి హ్మ్. 18 ఏండ్లు. ఇప్పుడే చూసిన వీడియో. యాహ్! 3 తారీఖు దిగిన 7 తారీఖు ఎక్కుతూనే ఉన్నా జాబు. ఆహ్, 18 ఇయర్స్ అనుకుంటగా ఈరోజు. ఈరోజు బయలుదేరి 18 ఇయర్స్ ఈ రోజుతో. యాహ్! హ్మ్. అడింబ్రాలు దిగి రేపటికి 18 ఇయర్స్. యాహ్! హ్మ్. యాహ్! సో, యాహ్! ఇట్స్ బీన్ ఎ లాంగ్ రోడ్. సో, యాహ్! ఓకే. ఆ పార్ట్ టైమ్ చేసుకుంటా పోయినావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకేమైనా పార్ట్ టైమ్ చేసినావా? అదేనా ఇగ?
అది ఒక హోటల్‌లో ఒక 2 మంత్స్ బ్రో. ఓకే. స్టార్టింగ్‌లో. బట్ అప్పుడేం అనకపోతుండేనా ఎవరు ఇన్ని గంటలు చేస్తే? బ్రో అంతేం లేదు అప్పుడు అంతా. కాపోతే యాహ్! అప్పుడు ఒక మేజర్ సో, మేబీ 1 ఇయర్ తర్వాత నేను హెచ్ఎస్ఎంపీ ట్రై చేద్దాం అనుకున్నా మళ్ళీ. హ్మ్. నాకు ఎంఎస్సీ యాహ్! ఉంది కదా! అప్పుడు 2008లో ఒక పెద్ద మనోళ్ళు ఏదో స్కామ్ చేసిర్రు బ్రో. హ్మ్. అంటే కాలేజ్ సంథింగ్ అయిపోయి హ్మ్. ఈబీసీలో కూడా వచ్చింది. అప్పుడు నువ్వు మామూలుగా వీసా డ్రాప్ చేసినా కూడా రిజెక్ట్ చేస్తుండే. ఓకే. అలా మళ్ళీ చాలా ఇబ్బంది ఉంటుండే ఆ టైంలో. ఓకే. పీహెచ్‌డబ్ల్యూ రాకుంటుండే. ఇంకా హ్మ్. రియల్‌గా యూనివర్సిటీ చేసిన వాళ్ళకి కూడా కొంచెం కష్టం ఉంటుండే. యాహ్! సో, ఆ టైంలో నేనేం చేశా అంటే మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకున్నాను అది. నా ఓకే. స్టూడెంట్ వీసా నుంచి అదే కాలేజ్ నుంచి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకున్నా. యాహ్! సో, అట్లా నడుస్తుంది. బట్ ఆ టైంలో కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది అప్పుడే. 20 అవర్స్ 14-20 అవర్స్ చేయడమే. యాహ్! 20 ఇంకా బీపీ కదా నాది. ప్రాపర్ బీపీ కూడా ఎక్వైర్ చేసిండు. హ్మ్. అంటే అంతకుముందేందంటే ఒక శ్రీలంక అతను 3, 3 ఉండే బ్రో. రిపుల్ ఒకటి, క్యానింగ్‌టన్ ఒకటి, ఓంగార్ ఒకటి. ఈ ఓకే. మూడిటిని ఆయన మేనేజ్ చేస్తుండే. తర్వాత బీపీఓ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు హ్మ్. కంప్లీట్‌గా. సో, బీపీఓలో అక్వైర్ చేసుకొని నాకు కట్ డౌన్ చేసిర్రు షిఫ్ట్స్. 20 అవర్స్ మ్యాక్స్ ఇచ్చిర్రు. ఓకే. 20 అవర్స్ చేసుకుంటా ఉండేటోడిని. యాహ్! ఇండియాలో ఎట్లా ఏమన్నా లోన్ తీసుకొనొచ్చినావా? ఎట్లొచ్చినావు? యెస్. 1.5 లాక్స్ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే అప్పుడు నాది యూనివర్సిటీ కాదుగా బ్రో. హ్మ్. సో, ఆ బ్యాంక్ రిజెక్ట్ చేసిండు నన్ను. ఎందుకు యాహ్! రిజెక్ట్ చేసిండంటే నీది ఎంఎస్సీ కాదు కదా! జస్ట్ ఏ కాలేజీ కదా! అని రిజెక్ట్ చేసిండు. సో, రిజెక్ట్ చేస్తే నేనేం చేసినా అంటే మనకు నల్గొండల హౌస్ ఉండే. మార్ట్‌గేజ్ తీసుకున్నాం. మార్ట్‌గేజ్ ఓకే. అప్పుడు మంచిగా 14% ఉండే. రైట్. ఆ 14% ఆ 2,00,000కి మిత్తి, చక్ర వడ్డీ అన్నీ కలిపి 6, 7 లక్షలు అయింది బ్రో. అది సరే అది అదెట్లా తీసినాం అనేది. యాహ్! బట్ యాహ్! సీ వాటెవర్ నేను ఏమైతే ఎర్న్ చేసినో అప్పుడు ఒక బై మిస్టేక్ ఒక బ్యాడ్ థింగ్ ఏందంటే నేను వచ్చిన 20 అవర్స్ చేసినప్పుడేమో నాకు సరిపోయాయి. హ్మ్. 40 అవర్స్ చేసినప్పుడు ఏం చేసినా అంటే మనం మంచిగా బెట్టింగ్ అలవాటయింది బ్రో. లాడ్‌బ్రూక్స్‌కెళ్ళినా. లాడ్‌బ్రూక్స్‌కెళ్ళి అమ్మ మంచిగా ఓ 1000 పౌండ్లు పోగొట్టుకున్నా. అరే యమ్మ! 1000 పౌండ్లు అది లాస్ట్ టైము. నేను 2007లో ఇగ మనకెట్లుంటది బ్రో మనకో అవును. 2,00,000 అప్పుండే. యాహ్! ఈ అమ్మ తీసి పడదొబ్బాలిరా అని పోయినా. కాస్త 1000 పౌండ్లు పోయినాయి. అయ్యమ్మ! 1000 పౌండ్లు పోయినాయి. ఇక అందులో నుంచి రావడానికి టైం పట్టింది. యాహ్! అట్‌లీస్ట్ ఓ 6 మంత్స్ పట్టింది. బట్ ఐ డిసైడెడ్ అరే యార్! నీయమ్మ ఇది మనకు వర్కౌట్ కాదురా దేని నాయన. మీద ఏస్తుండే? నేను అది ఉంటదిగా బ్రో అది స్పిన్ అయితది కదా! ఆ! దాన్నేమంటారు? రూలెట్. ఆ! రౌలెట్ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. ఆ రౌలెట్ మీదేస్తుండే. ఆ! బట్ అది మస్తు అది జావా ప్రోగ్రామింగ్ బ్రో. అది ఎంత రీడ్ చేసినా అంటే ఓసారి 5 పౌండ్స్‌తో పోయినా. హ్మ్. 5 పౌండ్స్‌తో పోయి ఆల్‌మోస్ట్ మాకు 300 పౌండ్స్ వచ్చినాయి బ్రో. బిగినర్స్ అసలు లక్. ఆ! ఆ! అహా! లేదు లేదు. ఫుల్ కాలిక్యులేటెడ్‌గా పెట్టినా మస్తు. ఆ! ఓకే. కానీ నువ్వు ఓకే. చాలా పేషెన్స్‌తో ఆడితే మంచిగుంటదది గేము. యాహ్! యాహ్! కానీ నువ్వు ఎట్లా అంటే 100 పౌండ్లు పెట్టి 600 పౌండ్లు రా అంటే రావు అట్లా. సో, అది ఓకే. చాలా టైం తీసుకొని చేసినా బానే వచ్చినాయి 300. హ్మ్. సో, ఓవరాల్‌గా ప్రాఫిట్ నాన్ ప్రాఫిట్ చూసుకుంటే నాకి ఒక 1000 ఈజీ పోయుంటాయి. ఓకే. సో, వన్ డే నేను అంటే ఆ విషయం ఇగ మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. యాహ్! ఎవడు మనోడు ఒకడుండే వాడు చెప్పిండు. ఆడు మొత్తం ఊదిండు వాడు. మాకు కజిన్ ఒకడుండే. ఆ! ఆడు "అరే! ఈడొచ్చిండు. ఈడు మొత్తం ఈ బెట్టిలో పోగొట్టుకున్నాడు" అని చెప్పేసి చెప్పిండు. తర్వాత వానిది డిఫరెంట్ స్టోరీ. వాడు కూడా అదే చేసిండనుకో. సరే అది అయిపోయింది. అయిపోయిన ఆ! తర్వాత ఇంట్లో తెలిసింది ఇట్స్ టైమ్ టు క్విట్ అనిపించింది నాకు. హ్మ్. నాకే గలీజ్ అనిపించింది. క్విట్ చేద్దామని క్విట్ చేసిన. యాహ్! అది లాస్ట్ డే బ్రో. డిసైడెడ్. మనం హ్మ్. కష్టపడితేనే ఉండట్లో ఈ ఉట్టి వచ్చిన ఉట్టియే పోతాయిరా అని డిసైడ్ అయినా. యాహ్! బట్ ఫస్ట్ నేను ఎర్న్ చేసినంత ఓకే. వాటెవర్ సేవింగ్ చేయకపోవడము. ఓకే. ఈ ల్యాడ్ బుక్స్‌లో పోగొట్టుకోవడం. ఇగ మనకున్న ఈతులు ఇగ అల్పాలు తెలుసుగా ఇగ నల్గొండ కొంచెం. సో, అయన్నీ ఉంటుండే. ఇగ హ్మ్. కాలింగ్ కార్డ్స్‌కే బ్రో నేను మినిమమ్ ఒక ఎవ్రీ మంత్ 40, 50 పౌండ్స్ పెడుతుంటుండే. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటే, "ఏయ్! అరే ఇట్లా ఉందిరా ఈ బార్గిల్ ఫోర్డ్ ఇట్లుందిరా. నీయమ్మ బార్కింగ్ ఇట్లుంటదిరా. అరే బీర్ తాగకుండా బస్‌లో పోవచ్చురా." ఇట్లా మస్తు కథలు పడుతుంటున్నాయి. అన్నీ అయినాయి ఇగ మన గురించి చెప్పుకుంటే. సో, వన్ ఫ్రెండ్సేనా పాయింట్ ఇంకా ఎవరున్నారా? 40, 50 పౌండ్స్ అంటే చాలా ఎక్కువ. ఇగ అది యాహ్! అట్లేం లేదులే గానీ ఇగ ఆ! పెళ్ళిళ్ళయినాయిగా బ్రో. ఆ! సో, ఇట్ ఆ! వాస్ దేర్. సో, అదయిన తర్వాత వన్ ఫైన్ డే హ్మ్. 20 అవర్స్ జాబ్ చేస్తే అక్కడక్కడ సరిపోయినాయి. హ్మ్. బట్ నా అప్పు అట్లనే ఉంది బ్రో. హ్మ్. 2,00,000 మా చుట్టాలు చాలా మంది ఇచ్చుండే ఆలీలో 50,000 ఇగ హ్మ్. అయన్నీ ఇవ్వాలి గదా! అవును. సో, అట్లా ఇట్లా కలిపి ఒక 5,00,000 ఉంటుండే బ్యాక్. హ్మ్.
సో వన్ ఫైన్ డే 2010 మేలో వెళ్ళిపోయినా బ్రో. నేను మే 9th వెళ్ళిపోయినా. 2010 మే 9th. అప్పుడు ఏం డిసైడ్ అయినా అంటే ఇండియా పోవాలి. అప్పుడు మస్తు ఉంటుండే బ్రో ఐటీ. మనం వచ్చినప్పుడు 2007 టు 8 9 రిసెషన్ కదా. ఆ టైంలో Yeah. ఐటీ జాబ్స్ రావు. ఏమైనా ఉంటే పార్ట్ టైం జాబ్ చేసుకోవాల్సిందే మనం. తర్వాత 2010లో అప్పుడు మస్తు ఉంటుండే మార్కెట్. బెంగళూరులో స్టార్ట్ అయింది. స్లోలీ ఐటీ సూపర్ ఉంటుండే. మా కజిన్ ఇంకోడు ఇప్పుడు యూఎస్లో ఉంటాడు. Yeah. రాజేష్ అని. వానికి వచ్చిండే. అందరూ అరే మస్తు ఉందిరా నువ్వు వచ్చేసి ఏం కాదు జాబ్ దొరుకుతుంది. వాడు వచ్చిండే మర్చిపోతాం. 2008లో వాడు హెచ్ఎస్ఎంపీ వేసుకొని వచ్చిండాడు. Okay. వాడు విప్రోలో చేసేటోడు. 6 months ట్రై చేసిండు వాడు జావా ప్రోగ్రామర్. వానికి అసలు రాలే, అప్పుడు కాల్సే రాలే. Okay. ఇక వాడు డిసైడ్ దట్ అరే రావట్లేదు కదా అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయాడు. Okay. మళ్ళీ ఐబిఎం మంచి జాబ్ కొట్టేసి మనోడు చేస్తుండే. వాడిని కాల్ చేసి అడిగిన Hmm. ఏదిరా మరి వస్తున్నా మరి ఓకేనా అంటే ఏ రారా నువ్వు రా ఇక చూసుకుందాం రా అన్నాడు. నేను 2010 మేలో వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయిన తర్వాత వానికి హెచ్ఎస్ఎంపీ వీసా సారీ H1 వచ్చింది. ఆడు యూఎస్ వెళ్ళిపోయిండు. విత్ ఇన్ 4 months వాడు వెళ్ళిపోయిండు. నువ్వెందుకు వెళ్ళిపోదామని డిసైడ్ అయినావు? నువ్వు అంటే ఇక్కడ జాబులు రాకనా లేకుంటే వీసా అయిపోయా ఎట్లా? నేను బ్యాక్ ఎందుకు వెళ్ళినా అంటే ఇక వేరియస్ రీజన్, పర్సనల్ రీజనే. ఇక నేను పెద్ద చెప్పలేను ఇప్పుడు కానీ ఓకే. టాక్ ఇట్ ఆఫ్ లైన్. ఓకే. 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 ఉంది పర్సనల్ రీజన్ డెఫినెట్లీ ఉంది. యా 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 అంటే సింపుల్ ఏం లేదు బ్రో. నా ఏజ్ అప్పటికే 30. ఓకే. యా ఐ నీడ్ టు గెట్ మ్యారీడ్. ఓకే. ఎస్ మనం సెటిల్ కాలేదు. ఈ జాబులు హార్డ్ జాబ్స్ అంటే ఎవరు ఇయ్యరు అప్పుడు. యా సో మనం పోవాలి త్వరగా, ఏదో ఒకటి ప్రొఫెషనల్ జాబ్ కొట్టాలి, అండ్ దెన్ గెట్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండే. సో మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. పోయినాం మనం సెట్గా. ఇంకా సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేసినాయి. అప్పుడు యా మనకు జాబ్ లేదు. అటు అప్పులు ఉన్నాయి. 5-6 లక్షల అప్పు మంచిగా ఉంది. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇక జాబ్ కొట్టాలని సీరియస్గా ట్రై చేసినా. అప్పుడు ఒక చిన్న జాబ్ వచ్చిండే బ్రో. బిజినెస్ అనలిస్ట్ వచ్చింది. అది చెప్పాలంటే ఇక నీకు బీపీఓ కేపీఓలు ఉంటాయి కదా జాబ్, అవును. కైండ్ ఆఫ్ జాబ్. యా నువ్వు గూగుల్లో సెర్చ్ చేయడు డాక్టర్స్ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం ఇవ్వడం అలాంటి జాబ్ అన్నమాట. దెన్ మా కజిన్ చెప్పిండు అరే జావా నేర్చుకోరా ఏం కాదన్నాడు. ఇక అప్పుడు ఇక మనం అమీర్పేట్కి వెళ్ళినా బ్రో. అమీర్పేటలో ట్రై చేద్దామని పోయినా. ఓకే. అమీర్పేట్కి వెళ్ళి ఇక నరేష్ టెక్నాలజీస్ ఉంటుంది కదా జావా. సో అందులోకి వెళ్ళి జాయిన్ అయినా ఒక క్లాస్. మస్తు అనిపించింది నాకు. ఓకే. అరే ఇక జావా నేర్చుకుందాం అనుకున్నా. అప్పుడు మా ఇంకోడు వచ్చిండు, వాడు ఫ్రెండ్ వాడు వచ్చి అరే నీది మెస్సీ బయోటెక్నాలజీ, నువ్వు జావా ఎందుకు పోతున్నావు, అదొక ఓషియను, నువ్వు శాస్ గీసో నేర్చుకోరారా అన్నాడు. అరే ఇదేదో బాగుంది, శాస్ బాగానే ఉంటుందేమో అని చెప్పేసి శాస్ నేర్చుకుందాం అని అది జాయిన్ అయినా. ఓకే. అది జాయిన్ అయిన తర్వాత అసలు మనోడు చెప్పింది నాకేం అర్థం కాలేదు బ్రో, టు బి హానెస్ట్. శాస్ ప్లస్ నేను ఇంట్రెస్ట్గా లేను. శాస్ నేర్చుకోవాలనేంత ఇంట్రెస్ట్తో పోలేదు, నేర్చుకోలేదు సరిగా. ఓకే. తర్వాత వన్ ఫైన్ డే నాకు ఒక బెంగళూరులో జాబ్ వచ్చింది బ్రో. ఇదే బిజినెస్ అనలిస్ట్ జాబ్ వచ్చింది. యా అక్కడికి వెళ్ళిన. ఎక్కడే 2011 సంథింగ్. 11లో వస్తే జాబ్ ట్రై చేస్తున్నా. జాబ్ వచ్చేసింది. ఇక అప్పుడు మా కజిన్ వాడు యూఎస్కి వెళ్ళిపోయిండు. 2011 యా యా గాట్ ఇట్. యా 2011లో జాబ్ చేస్తున్నా, మంచిగా చేస్తున్నా. ఒక 6 months గట్టిగా ట్రై చేస్తున్నా. అప్పుడు బ్రో మా కజిన్ ఉండే బెంగళూరులో. ఆయన పేరు వెంకట్. ఓకే. ఆయన ఏం చేసిండంటే అరే ఏం చేస్తున్నావురా అన్నాడు. అంటే ఇట్లా బిజినెస్ అనలిస్ట్ జాబ్ చేస్తున్నా అన్న. అంటే ఓకే ఓ పని చేయి, నేను ఒక రిఫరెన్స్ ఇస్తా, ఓకే పోయి జాబ్ చేస్తావా అన్నాడు. అంటే సరే అన్న. అంటే మరి నీకేం వచ్చురా అన్నాడు. అంటే వస్తుందన్నా, ఏం రాదు, టెక్నికల్ అయితే ఏం లేదు, జీరో టు బి హానెస్ట్. మరి ఏం నేర్చుకోవాలన్నా అన్న. అంటే లైనెక్స్ నేర్చుకో, తర్వాత కొంచెం షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకో అన్నాడు. సరే అన్న అని చెప్పేసి వాని ఒక టూ వీక్స్ లీవ్ పెట్టిన. మా ఇప్పుడు కరెంట్ ఉన్న జాబ్కి, అప్పుడున్న జాబ్కి లీవ్ పెట్టి ఒక 2 weeks వెళ్ళాం. 2 weeks వెళ్ళి మంచిగా గట్టిగా నేర్చుకున్నా బ్రో. లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నా. తర్వాత రిఫరెన్స్ ఇచ్చింది మంచిగా ఈఎంసీస్కో వెళ్ళాం. కథనా కంపెనీ అది. అసలు నాడు అక్కడ పోయేంత వరకు తెలియదు అన్న ఇంత మంచి కంపెనీ అని. పోయినా ఇంటర్వ్యూ మంచి ప్రిపేర్ అయిపోయినా. పోతే వాళ్ళు ఒక తమిళతను ఉండే పార్థసారథి అని, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు 2 questions అడిగిండు. ఒక స్క్రిప్టింగ్ అడిగిండు, అన్ని లైనెక్స్ కమాండ్స్ అడిగిన, అంతా అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తారు కదా అరే లాస్ట్ 2 questions అడగాలరా అని. ఆయన అడిగిండు డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అన్నాడు.
అంటే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న. అంటే ఏందన్నాడు, ఏందంటే నువ్వు షిఫ్ట్ అన్నావు కదా, ఇది నైట్ 11 టు మార్నింగ్ 7 అన్నావు కదా, మరి ఏంది షిఫ్ట్ అలవెన్స్ ఇస్తావా నువ్వు అని అడిగిన. అడిగితే ఈ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. యా యా డెఫినెట్లీ అన్నాడు. తర్వాత మరి క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తావా అని అడిగిన. అంటే క్యాబ్ ప్రొవైడ్ చేస్తా ఇక అన్నాడు. సో ఇట్స్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. ఓకే. తర్వాత నేనేమైంది, అప్పుడు జాబ్ చేస్తున్నావు కదా మ్హూ. కంపెనీ, ఐ కాంట్ టేక్ ద నేమ్. ఓకే, ఎందుకంటే నా రిజ్యూమ్లో కూడా పెట్టుకోదలుచుకోలేదు ఆ కంపెనీ పేరు. మ్హూ. అదే ఆ కంపెనీకి వెళ్ళి అరే ఈ అమ్మ ఈరోజు ఇంటర్వ్యూ అయిందిరా, ఈ అమ్మ సూపర్ రా, అయిపోయి నాకు జాబ్ వచ్చినట్రా అని చెప్పిన. మ్. ఇక అక్కడ పడనోళ్ళు అటు ఇటు చేసి మొత్తానికి అందరు చెప్పేసారు మేనేజర్స్కి, వీడికి జాబ్ వచ్చినట్టుంది, వీడు మస్తు చేతులు పడుతుండు, బిగ్నెస్ మిస్టేక్ అయ్యాన్ని. ఓకే. ఓకే. వీడి జాబ్ వచ్చింది, వీడు ఆగేటట్టు లేడు. వీడికి అప్పుడు నాకు 7,000 ఇచ్చేది బ్రో యా. అక్కడ, నాకు పాత కంపెనీలో. మనం యూకేలో £1,000 చూసిన వాళ్ళం షిఫ్ట్ కొడితే గట్టిగా. యా. 7,000 చేసినాం, సరిపోలే అసలు. 7,000 ఎట్లా సరిపోతాయి? సో ఎంసీ స్క్వేర్ వెరీ గుడ్ ప్యాకేజ్, నాకు 5 lakhs ఇచ్చినవాడు. 5 lakhs ఇస్ వెరీ గుడ్ ప్యాకేజ్ నాకు ఆ టైంలో. నేను మొత్తం చెప్పిన, అరే 7,000 ఏం సరిపోతాయి రాబోయ్ అని వాళ్ళకి చెప్పేటోడిని. చెప్తే అదే టీచ్ చేసి మేనేజర్స్కి చెప్పిండు. చెప్తే నాకు రిలీవ్ లెటర్ ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళి జాయిన్ అయినా. ఇక హియర్ కమ్స్ ద స్టోరీ బ్రో. ఇక ఇక్కడ నుంచి పాలిటిక్స్ అన్నీ చూసినాం మనం. ఇక మ్. ఇక ఆ రోజు. ఏమైంది? సో నేను జాయిన్ అయిన తర్వాత ఇక మన సీనియర్స్ ఒక తెలుగు అతను ఉండే, హిజ్ నేమ్ ఇస్ రామ్మూర్తి అని. మనోడు ఈఎంసీ స్క్వేర్లో జాయిన్ అయినావు? జాయిన్ అయినా ఓకే. 2012లో జాయిన్ అయినా. ఓకే. ఓకే. 2012లో ఎంసీ స్క్వేర్లో జాయిన్ అయినా. మ్. జాయిన్ అయిన తర్వాత మనోడు రాయలసీమ నుంచి రామ్మూర్తి అని ఉండే, చాలా మ్. మంచోడు. ఇక ఎట్లా అంటే ఫస్ట్ ఏడమే నన్ను నైట్ షిఫ్ట్ వేసారు బ్రో. ఆ నైట్ షిఫ్ట్ ఎట్లుంటుంది అంటే, నాది టైమింగ్స్ 11 టు ఎర్లీ మార్నింగ్ 7 వరకు. ఓకే, యూఎస్ మొత్తం హాప్కింటన్లో యూఎస్ ఉండే క్లయింట్స్ మ్. వాళ్ళతో. మాది ఏంటంటే బేసికల్గా మాది నైట్లీ బిల్స్ అని ఉండేది. మ్. అది 8 hours పడుతుంది బ్రో, అది కంప్లీట్ సిఐసిడి చేయడానికి. అప్పుడు సిఐసిడి కూడా లేదు, అప్పుడు జెంకిన్స్ కూడా కాదు. యా. కంప్లీట్ చెక్అవుట్ చేసేటోళ్ళం. సివిఎస్ అని ఉండే అప్పుడు, ఇప్పుడు గిట్టట్లను అప్పుడు సివిఎస్ పర్ఫోస్ అని ఉండే. ఆ సివిఎస్లో చేసేటోళ్ళం. చెక్అవుట్ చేసేసి బిల్ చేసి కంపైల్ చేసి అంతా డిప్లాయ్ చేసేటోళ్ళం. అది 8 hours పట్టేది. ఆ 8 hours పడితే అప్పుడు ఫెయిల్యూర్ అయితే వాళ్ళకి సపోర్ట్ కావాలి కదా, అందుకని చెప్పేసి నైట్ షిఫ్ట్ అప్పుడు క్రియేట్ చేసారు ఆ జాబ్. అందులో నన్ను వేసారు. సో ఇక రామ్మూర్తి ఇనిషియల్గా 3 days నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇచ్చిండు మంచిగా. ఇచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏంటంటే మేము పర్సనల్గా చెప్పుకున్నాం, ఎక్కడ బ్రో నీదే, ఓకే నా నల్గొండ, ఓకే నీది తిరుపతి, ఓకే బ్రో, ఓకే అంతే. ఆయన చెప్పే నాకు ఏం అర్థం కాలేదు బేసికల్ ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్లు. మ్. అది అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే ఇక నువ్వు కంప్లీట్గా నువ్వే హ్యాండిల్ చేయాలమ్మా అని చెప్పారు. ఇక నైట్ 11 బ్రో నా షిఫ్ట్, ఆయనదేమో ఆఫ్టర్నూన్ 3 to 11. మ్. సో మనోడు 11కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఫెయిల్యూర్స్ వచ్చాయి బ్రో. బిల్ ఫెయిల్యూర్ వస్తే 2కి కాల్ చేసేటోడు మనోడిని. చేసేసి ఏం రామూర్తి ఇట్లా బిల్ ఫెయిల్ అయింది అని అనేటోడిని. అంటే ఎందుకు ఫెయిల్ అయింది అనేటోడు. అంటే ఒక్క నిమిషం ఆగన్నా చూసి చెప్తా అని లాగులోకి వెళ్ళి చెప్పేటోడిని. అరే నువ్వు రీసెర్చ్ చేయవు, ఏం చేయవు, నైట్ 2కి చేసి బిల్ ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, కొంచెం రీసెర్చ్ చేయరా బాబు, రీసెర్చ్ చేయకుండా నువ్వు వచ్చి అడిగితే ఎట్లా చెప్తారు అనేటోడు. యా. అదే సరే అన్న, ఓకే ఓకే అని బాగా తిట్టేటోడు నన్ను, మస్తు తిడితే పడేటోడిని. సరే అన్న ఇట్లా ఫెయిల్ అయిందంటే ఆయన మొత్తం బ్రెయిన్లో ఉండే మంచిగా చెప్పేటోడు. మ్. అరే ఈ లొకేషన్ పోయి ఇట్లా అట్లా ఫిక్స్ చేయి, వర్క్ అరౌండ్ చేయి, అది చేయి అయిపోద్ది అనేటోడు. చేసేటోడు మంచిగా సక్సెస్ఫుల్గా డిప్లై చేసేటోడు. మ్హూ. అది అయిపోయింది ఫస్ట్ 1 month ఇలా నడిచింది. మ్హూ. సెకండ్ మంత్ ఏమైందంటే ఓ రోజు కాల్ చేసిన, మళ్ళీ 3కి కాల్ చేసి ఫుల్ తిట్టాడు. అరే మైండ్ ఉందా ఏ అన్నాడు. అంటే ఎందుకన్నా నువ్వు ఫేస్బుక్లో ఆన్లైన్లోనే ఉన్నావు, అబద్ధం చెప్తావు, నువ్వు పడుకోలే కదా అన్న అది. ఫోన్ కట్ చేసి మళ్ళీ తెల్లారి కాల్ చేసి, అరే నీకు ఎందుకే నువ్వు నేను ఆన్లైన్లో ఉంటేంది, నీకు ఏడుంటేంది. ఆ! అప్పుడు ఆయన ఒక మంచి చెప్పిండు. ఆయన దాని తర్వాత ఇంకోసారి ఏమైందంటే, అప్పుడు 2012 పీక్ గదా బ్రో మన తెలంగాణ మ్. ఇది ఆంధ్ర ఇష్యూ. మూమెంట్. మ్. సో మనోడు రాయలసీమ, నేను తెలంగాణ గదా. సో ఒకరోజు డిబేట్ ఏందంటే, మనోడు మా కొలీగ్ ఇంకో కన్నడతో ఉండేటోడు. వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తుర్రు. ఇట్లా సమైక్యాంధ్ర అయితుంది, తెలంగాణ రాదు అని మనోడు డిబేట్ చేస్తుండు. నేను సబ్జెక్ట్ రాదు మనకి, అంతంత మాత్రం వచ్చు. మనం ఫుల్లీ డిపెండ్ ఆయన మీద.
మళ్ళీ ఎక్స్ట్రా అదే ఎక్స్ట్రా అంటే ఏం చేసిన అంటే నేను ఏ ఈ సమైక్యాంధ్ర అంతా బేకారన్న అసలు రాదు మీకు పక్కా వస్తా తెలంగాణ అని అన్నా సీరియస్గా విషయం చూసి ఏమన్నానంటే ఒకటే మాట్లాడతాడు నువ్వు పొలిటికల్గా మంచి నాలెడ్జ్ ఉంది ఫిలిమ్స్లో నాలెడ్జ్ ఉంది ఓకే ఈ రెండు ఇంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు కదా ఈ పనికిరాని నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకో ఫస్ట్ నువ్వు అన్నాడు మస్తు తిట్టిండు అరే అమ్మ మనోడు చెప్పింది రైటే కదా అనిపించింది నాకు అప్పుడు సీరియస్గా ఇక అప్పుడు ఒక 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది బ్రో ఓకే. కొంచెం మనం నేర్చుకోవాలని నాకు అనిపించింది యా. సో అప్పుడు హాట్ ఫిక్స్ అని ఉండేది మ్మ్. అంటే కైండ్ ఆఫ్ బగ్స్ ఫిక్స్ చేయడం యా. ఇవన్నీ ఉండేది నైట్ టైం సో చేసేటోడిని అప్పుడు నేర్చుకోవడం నేను నా షిఫ్ట్ 11 అయితే నేను 8కి యా. వెళ్ళేటోడిని 8 ఎన్ని పిఎం ఎన్నేళ్ళు చేసినావు అక్కడ ఈఎంసీ స్క్వేర్లో? ఆల్మోస్ట్ 9 ఇయర్స్ చేసిన బ్రో 9 ఓకే, ఇయర్స్ 11 నుంచి 21 దాకా చేసినావు. 12 నుంచి. 20 ఓ వా, ఓకే. తర్వాత అంటే రూల్స్ ఏమైనా చేంజ్ అయినాయా? సో నాది అప్పుడు సారీ నన్ను జాయిన్ చేసినప్పుడు నేను కాంట్రాక్టర్ యాజ్ ఏ డైరెక్ట్ కాంట్రాక్టర్గా జాయిన్ చేసిన ఓకే. పర్మనెంట్ రోల్ కాదు సో బిట్వీన్ ఏమైందంటే ఇక మంచిగా వెళ్తుంది బ్రో వెళ్తున్నప్పుడు నేను ఇంతకుముందు కంపెనీ అది పెట్టినా కదా ఎక్స్పీరియన్స్ వాడు మేలు కొట్టిండు వాడు ఏ పలానా శ్రీధర్ వాడు చేయలేదు అన్నట్టు పెట్టిండు వాడు నా సైనే కాదు హెచ్ఆర్ వాడు మళ్ళీ ఉంటుండే ఏది నా సైనే కాదు ఏమన్నా వేసుకో అని చెప్పేసి వాడు పెట్టిండు కైండ్ ఆఫ్ రిటాలియేషన్ ఇక చేస్తే ఇక నేనేం చేసిన వాడిని బతలాడినా 2 3 సార్లు అరే ఎందుకు రావే వచ్చింది నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని మంచిగా అడిగిన లేదు నువ్వు సంభవం నీ వల్ల బాగా అట్రాక్షన్ అయింది మా కంపెనీలో నువ్వు అందరికీ ఫీడ్ చేసినావు నీకు 7,000 ఇదేం జాబ్ అని చెప్పేసి చెప్పినావు సో వాళ్ళందరూ 2 3 వెళ్ళిపోయారు ఇట్లా నేను అట్లా అదే తెలుసు బ్యాక్ అండ్ పాలిటిక్స్ సో నేనేం చేయలేను నీకైతే నన్ను అడిగితే ఇచ్చారు అయితే నువ్వు నేను సైన్ పెట్టలేదని చెప్తా అని చెప్పిండు యా. యా. సో ఇంకా మా మేనేజర్ వన్ డే మా మేనేజర్ పిలిచిండు మేనేజర్ డైరెక్టర్ హెచ్ఆర్ పిలిచేసి ఏందమ్మా ఇది అని అడిగితే చెప్పిన బ్రో సి నేను అప్పుడు ఫేస్బుక్లో ఉంటుండే అని చూపించిన టీమ్ అవుటింగ్స్ అన్నీ చూపించిన సి జెన్యున్గా చేసిన నేను వర్క్ బట్ వాళ్ళు ఇవ్వట్లేరు ఇస్ కైండ్ ఆఫ్ రిటాలియేషన్ ఇట్లా అయింది ఉన్నది చెప్పిన ఇట్లా అయింది బ్రో సో వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగిన అంటే మా మేనేజర్ ఏం చెప్పిండంటే అరే నువ్వు అప్పటికే 3 మంత్స్ 4 మంత్స్ అయింది వై డోంట్ యూ పుట్ పేపర్స్ పెట్టేసి అమ్మా నీకు అట్లీస్ట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎంఎన్సీ కదా నీకు చాలా బాగుంటుంది అని చెప్పింది ఓకే అన్న మరి మేనేజర్ని అన్నా అనేటోడిని సో ఓకే దస్ ఫైన్ అని చెప్పేసి అప్పుడు 4 పిలిచిరు బ్రో నన్ను ఈవినింగ్ ఓకే నా షిఫ్ట్ 11 to 7 కదా సో 4 o'clock పిలిచిండు 4:30 వరకు ఈ డిస్కషన్ అయింది హెచ్ఆర్ ఉంటుంది వెళ్ళేసి చెప్పు ఓకే పేపర్లు పెడతా అని చెప్పేసి ఈ రోజుతో అయిపోయిందమ్మా ఇది అని చెప్పిండు సరే అని చెప్పేసి సో ఇట్స్ లాస్ట్ డే అని అనిపించింది బ్రో ఆ రోజు ఇట్స్ లాస్ట్ డే నాకు కంప్లీట్గా ఈ రోజుతో లాస్ట్ డే అనిపించి నేనేం చేసిన అంటే మంచిగా క్యాఫ్టేరియాకి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగిన మంచి కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోయినా మార్తల్లి పీజీ ఉండే మార్తల్లికి వెళ్ళిపోయినా మంచిగా వచ్చేసి కొంచెం పడుకొని వచ్చి షిఫ్ట్ మళ్ళీ 11 to 7 కొట్టేసిన నాకు తెలుసు నాకు 100% జాబ్ ఉంది 99% జాబ్ 100% పోయింది అనుకున్నా బట్ లెట్ ఇట్ బి అన్నట్టు ఇక నేను పేపర్స్ ఏం పెట్టొద్దని అనుకున్నా పోతే పోనీలే అనుకున్నా సో నెక్స్ట్ డే మా మేనేజర్ కాల్ చేసిండు ఆల్మోస్ట్ 33 మిస్డ్ కాల్స్ ఉన్నాయి నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పడుకుని లేచేసరికి 33 ఉన్నాయి కాల్స్ సరే ఏంది అని చెప్పేసి కాల్ బ్యాక్ చేసిన అరౌండ్ 10-11 అట్లా చేస్తే చెప్పిండు అరే నువ్వు నిన్న పోయి హెచ్ఆర్ని కలిసినవారా అన్నాడు కలవలే అన్న అంటే యూ డిడ్ ఏ గుడ్ జాబ్ అన్నాడు ఎందుకు బ్రో అంటే ఆ డైరెక్టర్ హెచ్ఆర్ ఓకే అన్నారు ఇట్స్ క్లియర్లీ షోస్ దట్ రిటాలియేషన్ అనిపించింది క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఓకే సంహౌ దే కన్విన్స్డ్ ఓకే సిన్స్ యు ఆర్ ఏ కాంట్రాక్ట్ అండ్ నాట్ ఎ పర్మనెంట్ ఓకే దే వాంట్ టు రిటైన్ యూ ఓకే లెస్ కంటిన్యూ అన్నాడు రే అమ్మ ఏదో బాగుంది రా బాబు కంటిన్యూ చేసిన మస్తు హ్యాపీ ఫీల్ అయినా బ్రో ఫస్ట్ టైం అది మంచి సక్సెస్ లా అనిపించింది నాకు ఎందుకంటే సో క్లియరింగ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ బట్ అట్ ద సేమ్ టైం ఐ డిడ్ ఏ మిస్టేక్ సో దెర్ ఈజ్ నో క్లియర్ నోటిఫికేషన్ అంటే నువ్వు ఇట్లా సక్సెస్ఫుల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయింది అని వాళ్ళ నుంచి నాకేం కమ్యూనికేషన్ ఒక మెయిల్ ఏం లేదన్నమాట బట్ ఇట్స్ ఆన్ రికార్డ్స్ జస్ట్ ఓవర్ ద కాల్ అంతే అది అయిపోయిన తర్వాత
వన్ ఫైన్ డే ఇక జాబ్ మంచిగా చేస్తున్నా బ్రో. మంచి రెప్యుటేషన్, మంచి అవార్డ్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, గోయింగ్ గుడ్. 2015లో నన్ను పర్మనెంట్ చేసిండు. మ్మ్. 2015 పర్మనెంట్ చేసినప్పుడు నన్ను అడిగిండు, అరే మరి ఏందిరా భయ్ పర్మనెంట్ అంటే, నేను చెప్పిన ఐ డోంట్ వాంట్ టు కీప్ దట్ 6 months ఎక్స్పీరియన్స్ బ్రో, మేనేజర్ మంచిగా బ్రో బ్రో అంటే ఓకే ఓకే, ఇట్స్ అ గుడ్ గుడ్ చాయిస్, లెట్ స్కిప్ దట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఓకే, ఆ స్కిప్ చేసి ఎక్స్పీరియన్స్ పెట్టి పెట్టి పర్మనెంట్ రోల్ జస్ట్ అప్లై అంటే మా మేనేజర్ అప్రూవ్ చేసిండు, నన్ను పర్మనెంట్ చేశారు. Yeah. సీనియర్ సాఫ్ట్వేర్ అప్రూవ్ చేసినప్పుడు ఏమైంది, నాకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కదా డెఫినెట్లీ నువ్వు పర్మనెంట్ అయినప్పుడు. మ్మ్. అప్పుడేం ఏం రెడ్ ఫ్లాగ్స్ ఏం లేవు నా మీద, అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, 15, 16, 17 అంతా బాగుంటుండే. సో 2010లో నేను ఎప్పుడైతే మేల్లో బ్యాక్ వెళ్ళిపోయినా ఇండియాకి, వెళ్ళేటప్పుడు చాలా మందికి హెల్ప్ చేసినప్పుడు నేను మా జూనియర్స్కి Yeah. మంచిగా మెంటర్ చేసేటోళ్ళని, మంచిగా వాళ్ళకి గైడ్ చేసేటోళ్ళని. సో అందులో ఒకడు బాగా గుర్తుంచుకున్నాడు, అన్న మ్మ్. నువ్వు అన్న మస్తు హెల్ప్ చేసినావు అని చెప్పేసి వాడు ఎప్పుడు కాల్ చేసేటోడు మనోడు. వాడు వాడెంత టెరిఫిక్ అంటే మనోడు హెచ్ఎస్ఎంపి కొట్టిండు బ్రో, 20 అవర్స్ జాబ్ చేసుకుంటూ హెచ్ఎస్ఎంపి కొట్టిండు. అరే అది ఎట్లా పాసిబుల్ రా అని అడిగిన. మ్మ్. అయితే అన్న నువ్వు చెప్పన్నా నీకేం కావాలి, డాక్యుమెంట్ ప్రకారం హెచ్ఎస్ఎంపి పర్ యానం 30,000 కావాలి నీకు, రైట్? సో ఐ విల్ ప్రూవ్, రైట్? నేను నాకు పర్ డే 800 pounds అన్న నాకు కానీ నేను ట్యాక్స్ పే చేసిన అన్న, 5,000 ట్యాక్స్ పే చేసిండు వాడు. మ్మ్. ఓకే, యూకేకి ట్యాక్స్ పే చేసిండు, హీ గాట్ హెచ్ఎస్ఎంపి ఆన్ ద రికార్డ్ డాక్యుమెంట్ ప్రకారం. Okay. ఓకే, యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్, Yeah, రైట్? yeah, yeah. ఓకే, Yeah, yeah. యా యా వానికి హెచ్ఎస్ఎంపి వచ్చింది, వాని ఫ్రెండ్స్ వచ్చింది, అందరికి వచ్చేసింది, ఐఎల్ఆర్ వచ్చేసింది. సో మంచిగా సిటిజన్ అయింది మనోడు. సిటిజన్ అయిన తర్వాత ఎప్పుడు నేను మంచిగా కాంటాక్ట్స్ ఉండేటోండే, ఏ ఎట్లుంది బ్రో డెవాప్స్ ఎట్లుంది అంటే, అన్న సూపర్ ఉంది, నువ్వు వస్తా అంటారా మంచిగా ఉంది అని చెప్పేటోడు. మ్మ్. సో 2007, 18, 19 అంతా బాగుంది బ్రో, మంచిగా నడుస్తున్నప్పుడు మళ్ళీ ఏమైందంటే ఈ హెచ్ఆర్ఓలకి బేసికల్గా ఏంటంటే ఎవ్రీ 5 years 10 yearsకి వాళ్ళు నోటిఫికేషన్ వస్తాయంట. అది నాకు తెలియదు. ఆ రెడ్ ఫ్లాగ్ మళ్ళీ వచ్చింది నాకు. Okay. ఆల్మోస్ట్ 8 years తర్వాత మళ్ళీ రెడ్ ఫ్లాగ్ వచ్చింది. అరే నీది రెడ్ ఉందమ్మా అని మళ్ళీ హెచ్ఆర్ఓడు మళ్ళా మళ్ళీ చేంజ్ చేసిండు. అరే బాబు మంచిగా ఈసారి అయితే షోకాజ్ నోటీస్ ఇచ్చింది బ్రో. Okay. కంప్లీట్ షోకాజ్ నోటీస్ ఇచ్చి యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ ఏ మంత్ అని చెప్పిండు. Okay. అరే అమ్మ ఎట్లా ప్రూవ్ చేసుకోవాలిరా బాబు, ఇప్పుడు నేను ఎట్లా చేసుకోవాలి, వాడు ఉందో లేడో తెలియదు, ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, అని ఎట్లా ప్రూవ్ చేయాలి. సో ఈ డిస్కషన్ అంతా అవుతున్నప్పుడు అప్పుడున్న డైరెక్టర్ లేడు, అప్పుడున్న మేనేజర్ లేడు, అప్పుడున్న హెచ్ఆర్ లేదు, ఇప్పుడంతా కొత్త హైరార్కీ, కొత్తగా అంతా కొత్త ఉండే. మ్మ్. సో అందులో ఇక ఇప్పుడు కొత్త మేనేజర్ ఎవరంటే యుఎస్లో ఉంటాడు అతను, వైట్ గాయ్. సో ఆయనకి నెక్స్ట్ డే నేను కాల్ సెట్ చేసుకున్నా. మ్మ్. కాల్ సెటప్ చేసి బ్రో ఇది హ్యాపెన్, ఓకే నేను ఇట్లా అయింది ఉన్నది కన్ఫెస్ అయినా, అంటే ఆ టైంలో ఇట్లా అయింది, తర్వాత ఇట్లా అయింది, నేను పర్మనెంట్ అప్పుడు నేను అసలు ఎక్స్పెన్స్ పెట్టలేదు. ఓకే, మనోడు మంచిగా చాలా ఓకే అమ్మ, నా దగ్గరికి హెచ్ఆర్ అయితే రాలేదు, నేను వచ్చినప్పుడు నీకు చెప్తా అన్నాడు. సరే అని చెప్పి హెచ్ఆర్ వాళ్ళు షోకాజ్ నోటి నెక్స్ట్ డేనే నాకు ఇచ్చేసి మనం సీసీ పెట్టిండు. సో మనోడు ఏం చేసిండంటే కాల్స్లో గట్టిగా అడిగిండు మనోడు, సి దిస్ గాయ్ యూ థింక్ దట్ దిస్ ఓకే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం, మరి నువ్వు అప్పుడు ఎందుకు ఫైర్ చేయలేదు, ప్రొబేషన్ పీరియడ్ ఉన్నప్పుడు నువ్వేం చేసినావు ఈ అబ్బాయి గురించి, ఓకే సో సంథింగ్ రాంగ్ విత్ యూ ఆల్సో, రైట్? ఓకే అని చెప్పేసి డిస్కషన్ అయింది. అయిన తర్వాత సో వాళ్ళ సైడ్ కూడా మిస్టేక్ ఉన్నట్టు అనిపించింది వాళ్ళకు కూడా. అనిపించి నెక్స్ట్ డే మళ్ళీ నన్ను కాల్లో మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెట్టి ఈసారి లోకల్ హెచ్ఆర్ అంతా ఆల్ ఆల్ హెచ్ఆర్ అంతా ఉండి నన్ను పెట్టి ఏ సీఎమ్మా ఈ సైన్ అంటే ఆఫర్ లెటర్కి నీకు ఆఫర్ లెటర్ నుంచి లాస్ట్ ఇంకో లెటర్ ఏమంటారు, రిలీవింగ్ లెటర్కి ఆఫర్ లెటర్కి సైన్ చూసినావా, కొంచెం మిస్ మ్యాచ్ ఉంది కదా, నువ్వేమంటావు అన్నాడు, నన్ను అడిగిన. మ్మ్. ఓకే అంటే నేనేమన్నంటే లెట్ మీ పుట్ మై క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వే బ్రో, రీసెంట్గా నేను హౌస్ తీసుకున్నా, నన్ను 30 సైన్లు పెట్టించుకున్నాడు బ్యాంక్ వాడు, లాస్ట్ ఇంకో ఫామ్ తీసుకొచ్చిండు, ఇది ఎందుకని అడిగితే ఇంత ముందుకి 30 సైన్లు నాయే అని చెప్పేసి మళ్ళీ ఇంకో సైన్ పెట్టించుకున్నాడు. అంటే దెర్ ఈజ్ అ మిస్ మ్యాచ్, డిఫరెంట్లు ఉంటుంది కదా. సో హౌ కెన్ ఐ సే వాడు సైనా కదా అని నేను ఎట్లా చెప్పగలను, కొంచెం డెఫినెట్లీ తేడా ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ టు బ్యాక్ సైన్ పెట్టేస్తే కొంచెం అంత కొంత వేరియేషన్ Yeah. ఉంటుంది కదా Yeah. డెఫినెట్లీ. సో అది చెప్తే హీ మస్తు ఇంప్రెస్ అయ్యింది ఆ ఇచ్చారు, నవ్విండు ఆల్మోస్ట్.
అరే అమ్మా నేను బయట పంపిద్దా అంటే నువ్వు బయటెట్లా అనుకున్నాడు. సరే ఇక మొత్తానికైతే అది కూల్ అయిపోయింది బ్రో ఈ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైంది. ఓకే. సో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మనం రియల్‌గా జాబ్ చేసినాం. అదేం ఏదో పెట్టుకున్నట్టు ఫేక్ ఎక్స్‌పీరియన్స్ కాదు యా కదా! సో దే సమ్‌హౌ దే ఆర్ యా ఇంప్రెస్డ్. సో 21 దాకా అక్కడనే చేసినావు అయితే. 21 వరకు అయింది. యెస్. సో యా తర్వాత తర్వాత నీకు మైండ్లో పురుగు వచ్చింది. యెస్. యాహ్! చెప్పు ఆ పురుగు గురించి చెప్పు. యాహ్! 2018 19 బ్రో. ఐ డోంట్ నో. ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ డేట్. అప్పుడు ఒక సినిమాకెళ్ళినా బ్రో. ఒక సినిమాకెళ్ళి మన అప్పుడు హైదరాబాద్‌కెళ్ళా నేను. దసరా టైమ్ అనుకుంటా సంథింగ్. సారీ ఏప్రిల్ సంథింగ్ సమ్మర్ అనుకుంటా. ఎళ్తే ఒక సినిమాకెళ్ళినా బ్రో. సినిమా చూసినా. మస్తు నచ్చింది నాకు. అందులో మంచి పాజిటివ్ ఒకటైతే తీసుకున్నా. అందులో ఏముంటదంటే ఆ సినిమా జెర్సీ బ్రో. యా ఆ యా మన జెర్సీ‌ల నాని యా ఒక మంచి సీన్ ఏందంటే 'నెవర్ టు లేట్ చేజ్ యువర్ డ్రీమ్' అని. అరే అమ్మ! వాడు మళ్ళా పోయిండు. అఫ్‌కోర్స్ ఇట్స్ ఎ ఫిల్మ్. యా యా బట్ సమ్‌హౌ నేను మస్తు ఇంప్రెస్ అయినా. అరే! వై డోంట్ ట్రై అనిపించింది. నేను ఆన్ ద వే అసలు సినిమా బీబీకేలో చూసి మాది గుంటూరు హయత్ నగర్‌ల. ఇంటికి పోయేంత వరకు బ్రో అదే ఆలోచించిన. ఆ రోజు నైట్ నిద్ర పట్టలే. అరే అమ్మ! మళ్ళా యూకే పోవాలిరా అనిపించింది నాకు. సో, అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన 2010లో మా జూనియర్. సో, వానికి కాల్ చేసిన. "అరే బ్రో! ఏం బ్రో మరి ఏం సంగతి" అన్నా. అంటే "బాగుంది బ్రో డెవాప్స్ వస్తావా మరి? ఒక 1 మంత్ ఆగు. సారీ 1 ఇయర్ ఆగు. నాకు నీకు కాస్ట్ ఇష్యూ చేస్తా నీకు. మనకి ఇంకా కొత్త కంపెనీ ఉంది. సో, పెడుతున్నా. జెన్యూన్ కంపెనీ. యూ కెన్ ట్రై" అన్నాడు. సో, సైమల్టేనియస్‌గా ఏందంటే మా మిసెస్ గూడా ఆల్‌మోస్ట్ నాకున్నంత ఎక్స్‌పీరియన్సే తనకు గూడా. తను టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌లో జాబ్ చేస్తుండే. ఓకే తను మెయిన్ ఫ్రేమ్స్ మీద జాబ్ చేస్తుండే. షీ ఈజ్ ఎ కంప్లీట్ ప్రోగ్రామర్. మనోడేమన్నాడంటే, "బ్రో డెవాప్స్ ఇక్కడ చాలా బాగుంది. వై డోంట్ యూ ట్రై ఫర్ బాబీ ఆమెకు ఇచ్చేసేయి మంచిగా ప్రైమరీ అప్లికెంట్ నువ్వు డిపెండెంట్ వచ్చేసేయి" అన్నాడు. ఓకే ఓకే బ్రో మంచి ఐడియా ఇదని చెప్పేసి మనోనికి 2020లో వచ్చింది బ్రో కాస్ట్. అక్టోబర్ సమ్ టైమ్‌లో వచ్చింది. మనోడు ఇష్యూ చేసిండు డిసెంబర్‌లో సారీ అక్టోబర్‌లో ఇచ్చేసిండు కాసు. మేము డిసెంబర్‌లో అప్లై చేసినాం. అప్పుడు టైప్ 2 ఉండే కదా! యా టైప్ 2 అప్పుడు మైగ్రేట్ అయింది. టైప్ 2 టు స్కిల్ వర్కర్ వీసా ఎగ్జాక్ట్ డిసెంబర్ 6 సంథింగ్. ఎందుకంటే నా ఫార్మ్ కూడా నేను టైప్ 2 అని ఫిల్ చేసిన ఫస్ట్. యా తర్వాత స్కిల్ వర్కర్ అని ఉంటది. సో, మేము మేము 10థ్ ఆర్ 15థ్‌కి డ్రాప్ చేసినాం డిసెంబర్. జనవరి 5థ్‌కి వచ్చింది. అప్పుడు ఇంగ తెలుసు కదా! అది క్రిస్మస్ హాలిడేస్. తర్వాత నాకు జనవరి 5థ్‌కి వచ్చింది. మా మిసెస్‌కొచ్చింది. తనకు ఫస్ట్ అప్లై చేసిన. తర్వాత నేను ఫిబ్రవరి 2021 ఫిబ్రవరిలో నేను అప్లై చేసిన. మేము ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి ఇక్కడికొచ్చేసినాం. యాహ్! అది. ఓకే మీ మిస్సెస్ జాబ్ పైన వచ్చింది, నువ్వు డిపెండెంట్ పైన వచ్చినావు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎస్ యాహ్! సో మీ మిస్సెస్ ఏం జాబ్ చేస్తుండే అప్పుడు? తనొచ్చి కంప్లీట్ మెయిన్ ఫ్రేమ్స్ ప్రోగ్రామర్. యా ఓకే. ఓకే మనోడు ఇప్పుడు శరత్ అని చెప్పినా కదా! ఐ కెన్ టేక్ నేమ్ హి డోంట్ మైండ్. శరత్ పుట్ట అని మనోడు మిల్టన్ కైన్స్‌లో ఉంటాడు. అయితే ఆయన మనకు కాస్ ఇచ్చింది. యా బై ఎఫెక్ట్స్ మాస్టర్ అని సంథింగ్ లైక్ ఇది ఉందిగా బ్రో మనకి ఇట్స్ ట్రాన్స్‌ఫర్ మనీ ఏదైనా రెమిట్‌లీ ఇవి ఉన్నాయి కదా! అవును కైండ్ అవును ఆఫ్ యా ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్ థింగ్. సేమ్ ప్లాట్‌ఫార్మ్. ఓకే సో, ఆయన కంపెనీలో జాబ్ ఇచ్చిండు బేసిక్గా. యాహ్! ఓకే యాహ్! ఓకే సో వచ్చిన తర్వాత నీకు ఎన్ని రోజులు పట్టింది జాబ్ రావడానికి? సో, మేము ఫిబ్రవరి ఎండింగ్‌కొచ్చాం బ్రో. ఈసారి చాలా ప్లాన్డ్‌గా వచ్చినా నేను. అంటే ఈసారి మామూలుగా ఉండదనుకున్నా. ఎందుకంటే రాక రాక వచ్చిన అప్పుడు సెకండ్ టైమ్ మళ్ళా. అప్పట్లో మనం అన్నీ చూస్తుండే అసలు ఈసారి వచ్చిన అప్పుడు అనుకునేటోడిని ఈ కరుణ్ నాయర్ ఉంటాడు కదా! గాడ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్ అని అప్పుడు అనుకునేటోడిని. అరే గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ రా ఈసారి మాత్రం దున్నేయాలి యూకే అనుకున్నా. పెట్టే ముచ్చటనే లేదనుకున్నా. ఈసారి ఇప్పుడు అది కూడా వద్దాం నెక్స్ట్. సో, వీడు పంపిస్తాడు నేను పోవద్దురా అనుకున్నా. ఫిక్స్ అయినా ఈసారి. యా సరే రావే అని ఇగ మంచిగా వచ్చిన. రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేసుకున్నా బ్రో. సో, అయితే నా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజినీర్. తర్వాత డెవాప్స్. డెవాప్స్ అంటే మీ అన్ని టూల్స్ యూజ్ చేయాలి. యా ఆహ్, సో, ఎంసీ స్క్వేర్ నుంచి డెల్‌లోడ్ అక్వైర్ చేశాను. డెల్ టెక్నాలజీస్. సో, ఐ కెన్ సే డెల్ ఎక్స్‌పీరియన్స్ నాది. కంప్లీట్ 9 ఇయర్స్. సో, ఆ 9 ఇయర్స్‌లో హార్డ్‌లీ మేము ఒక 4, 5 టూల్స్ యూజ్ చేసినాం బ్రో. జెన్కిన్స్, యా గిట్ వాటెవర్ సీవీఎస్, పర్పస్ ఓకే. అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. టు బి హానెస్ట్ చెప్పాలంటే ఐ లేటర్ రియలైజ్ దట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సపోర్ట్ జాబ్ అనిపించింది నాకు ఇక్కడికొచ్చినాక. యా విల్ కమ్ టు దట్.
అయితే ఈ ఫిబ్రవరిలో ఏమైంది, వచ్చిన రెజ్యూమ్లో మంచిగా పెట్టేసిన అన్ని. ఇది వచ్చు అది వచ్చు, జీసీపీ, ఏడబ్ల్యూఎస్ అన్నీ వచ్చు మనకి, అన్నీ పెట్టేసినాం. కానీ కాల్స్ స్టార్ట్ అయినాయి బ్రో. ఇక ఫ్రమ్ మార్చ్ ఫస్ట్ నుంచి ఇక అది పీక్ పీక్ టైం బ్రో. ఇక అసలు నీకు ఎట్లా అంటే, నేను అంటే ఐ డిడ్ మై రీసెర్చ్. ఇక్కడికి వచ్చే ముందు జాబ్ సర్వర్ ఉంది, ఇక జాబ్ సర్వర్లో పెడితే డెవాప్స్ అని పెడితే 1200, 1500, 2000 జాబ్లు పడుతుంటాయి. ఓకే. మెయిన్ ఫ్రేమ్స్ అని పెడితే 200, 100 ఉంటుండే అవును. మెయిన్ ఫ్రేమ్స్. సో ఐ డిసైడ్ మా ఆవిడకి, "అరే, నువ్వు మెయిన్ అప్లికెంట్ ఉండు, నాకు బాగుంది కదా, డెవాప్స్ ట్రై చేద్దాం" అని చెప్పేసి అట్లా, అది మెయిన్ యా. రీజన్. మా ఆవిడ మెయిన్ అప్లికెంట్, నేను డిపెండెంట్గా వచ్చిన. పెట్టగానే మస్తు వచ్చినాయి బ్రో కాల్స్ నాకు. ఆల్మోస్ట్ లైక్ నేను చెప్తే నమ్మ 40-50 ఇంటర్వ్యూ చేయొచ్చు బ్రో. 40-50 అసలు ఏమన్నా కాల్స్ అసలు. అంటే కొన్ని సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, కొన్ని ఎస్సీ లో అని చెప్పేసి యా. యా. డిక్లైన్ చేయడం లాస్ట్కి, కొన్ని అవి లేదు. సో కొన్ని అయినాయి అట్లా. బట్ నా 3 ఆఫర్లు వచ్చినాయి ఓవర్ ద ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నుంచి మొదలు పెడితే నాకు ఆల్మోస్ట్ లైక్ ఒక 50-60 కాల్స్ వచ్చినాయి. 50-60 కంపెనీస్, 3 ఆఫర్లు వచ్చినాయి. ఒకటి జాయిన్ అయినా, 7 డేసే చేసిన. ఓకే, 7 డేస్ చేస్తే ఈ కంపెనీ ఎన్సీఆర్ అట్లియోస్ అంటే అప్పుడు ఎన్సీఆర్, ఇప్పుడు అట్లియోస్. సో ఈ ఎన్సీఆర్ది లాస్ట్ ఫైనల్ చేసుకున్నాను నేను, ఎందుకంటే స్పాన్సర్షిప్ ఇస్తా అన్నాడు. ఇస్ యా మోర్ లెజిటిమేట్ రైట్. సో ఓకే. యా ఓకే. సో ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా మొత్తం? నేను ఆల్మోస్ట్ లైక్ 40-50 అయి ఉంటాయి బ్రో. మినిమం మినిమం అంటే చెప్తున్నా. కాల్స్ కాదు, ఇంటర్వ్యూస్, ప్రాపర్ ఇంటర్వ్యూస్. ఓకే, అంటే కంపెనీ వైజ్ కదా. యా. 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 సో నువ్వు ఇన్ పర్సన్ వెళ్ళడం కానీ, లేదంటే జూమ్ కానీ, వాట్ ఎవర్. ఈజీగా 20-30 అయి ఉండొచ్చు 20. బ్రో. నీకు ఇండియాలో ఇంటర్వ్యూస్కి, ఇక్కడ యూకే ఇంటర్వ్యూస్కి డిఫరెన్స్ ఏముంటుంది? బాబా కంప్లీట్లీ డిఫరెంట్ బ్రో. మనోడు నరేందర్ చెప్పిండు కదా, కరీంనగర్ అబ్బాయి. అసలు అసలు అఫ్సోస్ అయిపోయాను అసలు. అదే ఎట్లుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యి తెలుసా, ఈ కమాండ్ చెప్పు, లేకుంటే స్క్రిప్ట్ రాయ, అట్లా లేదు బ్రో. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు ఈ ఇష్యూస్ ఎట్లా డీల్ చేస్తావు, ఇట్స్ మోర్ అబౌట్ యువర్ పర్సనాలిటీ రైట్. నీకు ఇలాంటి ఇష్యూస్ వస్తే ఏం చేస్తావు. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు ఇక్కడ. సో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో అవి సిచ్యువేషన్ మనకు లేవు అక్కడ. చెప్పాలంటే ఇండియాలో ఆ సిచ్యువేషన్ లేవు కదా. మనం పెట్టిన రెజ్యూమ్లో ఆ సిచ్యువేషన్ లేవు. బట్ యా కోపప్ కావడానికి టైం పట్టింది నాకు. అసలు మస్తు ప్రిపేర్ కావడానికి మస్తు టైం పట్టింది. అంటే ఓకే. అలా ఇంటర్వ్యూస్ వేయి ఉంటాయి అట్లనే. మేబీ వాళ్ళకి యా సో నచ్చకపోవచ్చు మనమే. నువ్వు, ఐ థింక్ యూఆర్ ది బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. నువ్వు ఇండియాలో బ్యాక్గ్రౌండ్ చెక్స్ పైన చాలా అనుభవించినావు. యా. ఎస్. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు యూకేలో బ్యాక్గ్రౌండ్ చెక్స్ గురించి చాలా భయపడుతూ ఉంటారు. యా. సో నీ ఎక్స్పీరియన్స్లో వాట్స్ ద డిఫరెన్స్? ఐ మీన్, ఇండియాలో బ్యాక్గ్రౌండ్ చెక్కి యూకేలో బ్యాక్గ్రౌండ్ చెక్ ఎలా ఉంటుంది? ఇక్కడ అసలు ఇక్కడనే కాదు బ్రో. ఇప్పుడు నాకు బ్యాక్ హోమ్లో అదే ఢిల్లీలో మనకు అయినప్పుడు, సెకండ్ టైం షోకాజ్ నోటీస్ వచ్చినప్పుడు, మావుడు ఉండే యూఎస్లో మేనేజర్ క్రిస్ కాల్ చేస్తే ఏమన్నా నవీన్ ఆయన, అరే ఇదేంద్రా భయ్, ఏమో బ్యాక్గ్రౌండ్ ఇంత కష్టమా, ఇట్లుంటుందా మీది, అసలు మళ్ళీ అడగడం ఏంది, నిన్ను 9 years తర్వాత క్లియర్ అయినా, 9 years నువ్వు జాబ్ చేసేటోడిని మళ్ళీ చేయడం ఏంది, అసలు ఇస్ డిస్గస్టింగ్ అనేటోడు ఆయన. నాకే గలీజ్ అనిపిస్తుంది, నేను మాట్లాడతా అని చెప్పి చాలా ఆయన ఫైట్ చేసిండు. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏం లేదు బ్రో. ఇక్కడ సింపుల్ 2 references జెన్యున్గా నువ్వు కంపెనీ ఇవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, నీ పేరు కూడా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ రైట్. ఇక్కడ ఏముండదు అంత. ఐ మీన్ లైక్ మొరాల్ ఇండియాతో పోలిస్తే చాలా ఈజీ. చాలా ఈజీ. చాలా మంది భయపడుతూ ఉంటారు. 2 references ఇస్తే సరిపోద్ది ఇక్కడ, అంతే. ఆ రిఫరెన్సెస్ కూడా ఏంది, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అంతే. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నేమ్. నేమ్. ఈమెయిల్ ఐ అడ్రస్. డోంట్ థింక్ దే వోంట్ కాల్ యూ ఆల్సో. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు, జస్ట్ దే విల్ సెండ్ యూ మెసేజ్ ఇన్ ద ఈమెయిల్ అండ్ యూ రెస్పాండ్ దట్. Exactly, and everything should be in writing as well. ఎగ్జాక్ట్లీ. So that's why they don't call and talk. ఎగ్జాక్ట్లీ. Yeah. సో బట్ నాకు ఎన్సీఆర్లో స్పాన్సర్ చేసింది కాబట్టి హీ డిడ్ థరోలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇండియా, నా బెంగళూరు క్రెడిట్ రేటింగ్ అన్ని, ఎందుకంటే మా బ్యాంకింగ్ కాబట్టి. సో హీ డిడ్ ఆ వెరిఫికేషన్ ఫైన్. ఈ రిఫరెన్స్ చెక్స్ అనేది ఆ డిఫరెన్స్ చెక్స్ జస్ట్ ఎప్పుడైనా సరే ఈమెయిల్, ఫోన్ నెంబర్, టైటిల్, నేమ్, ఫుల్ నేమ్.
యా. యాహ్! నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది, "అన్నా నాకు సాలరీ స్లిప్స్ లేవన్నా. అన్నా నాకు ఏ పే స్లిప్స్ ఎక్స్‌పీరియన్స్ అస్సలు సర్టిఫికేట్ పెట్టరు. లేదన్నా." మన ఇండియాలో అడుగుతారు. అరే మనోడు ఫాలో అవుతారు ఇగ. పే స్లిప్స్ అంటారు. అదంటారు. ఇది యాహ్! ఐటీఐఆర్ అండ్ యాహ్! అంటే నేను కూడా పరిచయం అయినా. నీ ఎక్స్‌పీరియన్స్ అంటే నువ్వు ఒక ఆల్‌మోస్ట్ 9 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ షోకాజ్ అవును. నోటీస్ ఇట్స్ టూ మచ్. యాహ్! ఓకే. సో, మొత్తానికి అటు ఇటు చేసి జాబ్‌లు 3 ఆఫర్‌లొస్తే ఒక ఆఫర్ తీసుకున్నావు. ఒక ఆఫర్ తీసుకున్నా. అదే. 7 డేస్ చేసినా బ్రో. 7 యాహ్! డేస్ చేసిన తర్వాత మనోడు బాల్టన్‌లో ఉండాలి హ్మ్. మాంచెస్టర్. హ్మ్. నేమ్ చెప్తే బాగుండదేమో. యాహ్! మనోడు డేవిడ్ అని ఉండే మేనేజర్. అరే హ్మ్. మామ మస్తు దమ్ చేసిండు బ్రో. మామూలుగా అతనేమో అది 9 అవర్స్ షిఫ్ట్. 9 అవర్స్ సారీ ఎర్లీ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుండే. యాహ్! 9, 5 ఓకే. సమ్‌టైమ్స్ 6 ఆల్సో. వాళ్ళకి ప్రాపర్ ఏందంటే వాళ్ళకి నాకు అర్థమైందంటే వాళ్ళకి ఇట్లా అవుట్‌లుక్ ఉండదు. ఓకే. కమ్యూనికేషన్ అంతా స్లాక్‌లో ఉంటుండే. యాహ్! స్లాక్ సో, నువ్వు స్లాక్‌లో నేను పింగ్ చేయంగానే నువ్వు రెస్పాండ్ కావాలి. అరే యమ్మ ఇదేందిరా భయ్! నీయమ్మ ఇట్లా పింగ్ అది మనం అవేలో పోతాం ఒక్కోసారి. యాహ్! వాడు అలా 1 వీక్‌లోనే చాలా మైక్రో మేనేజ్‌మెంట్ అనిపించింది నాకు. ఓకే. అయితే ఆ టైంలో నా రెజ్యూమ్ మస్తు నచ్చింది ఇప్పుడున్న యాహ్! మేనేజర్‌కి. ఈ ఎన్‌సీఆర్ యాహ్! అట్లియర్స్‌లో. మనోడు కాల్ చేస్తుంటుండే. చేసి "అరేయ్! డండి వస్తావా?" ఇట్లా అని చెప్పేసి కాల్ చేసిండు. చేస్తే హ్మ్. ఏ నేను మిల్టన్ కేస్‌లో ఉన్నా బ్రో అప్పుడు. ఈ మిల్టన్ కేవ్స్ నుంచి అంత దూరం స్కాట్లాండ్ అంటే చలి అమ్మ అక్కడికెందుకురా భయ్ అని నేను రిజెక్ట్ చేసిన కపుల్ ఆఫ్ యాహ్! టైమ్స్. సో, ఎప్పుడైతే ఈ డేవిడ్ నన్ను చేజ్ చేయడం ట్రై చేసిండో, బాగా సతాయిస్తుండు. "అరే వద్దురా నాని ఎక్కువ రోజులుంటే బాగుండదిక్కడ. వీడు బా" అంటే కంప్లీట్ మైగ్రేట్ చేయమన్నాడు. యాహ్! సో, ఆ ప్రాజెక్ట్ నన్నే హ్యాండిల్ చేయమన్నాడు. నాకు అర్థమైంది. అరే డే 1 నేనేమనుకున్నా అంటే జస్ట్ రిలాక్స్ 1, 2 మంత్స్ ఇప్పుడు ఇండియాలో కూడా అంతే కదా! హుహు. జాబ్ డైరెక్ట్ ఏం పెట్టాడు కదా! ఒక 2, 3 మంత్స్ టైమ్ ఇస్తాడు నీకు బఫర్. అవును. బట్ 1 వీకే నన్ను బాగా సతాయించిండు. అరే హ్మ్. అమ్మ! మనకిట్లా సెట్ కాదురా నాయనా ఒక టైం పడతది నాకు అడ్జస్ట్‌మెంట్ అని నేను రిజెక్ట్ చేసిన. యాహ్! రిజెక్ట్ చేసి మనోడు కాల్ చేసిన. కాల్ బ్యాక్ చేసి బ్రో మరి నేను వస్తా అంటే చలో అన్నాడు. ఇంటర్వ్యూ చేసిండు. మంచిగా గట్టిగా చేసిర్రు. ఒక 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. హ్మ్. అరే! మామూలు లేదది. 2, 3 రౌండ్‌లు ఇంటర్వ్యూలయినాయి. హ్మ్. లాస్ట్ ఆఫర్ రిలీజ్ చేసిండు. యాహ్! చెప్తే మంచిగా కదా! మస్తు కంపెనీ బ్రో ఇది. యాహ్! అసలు ఇగ చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్. యాహ్! సుకున్. సో, నువ్వు ఇండియాలో జాబ్ చేసినావు. ఇక్కడ జాబ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు 4, 5 ఏళ్ల నుంచి. సో, వాట్స్ ద మెయిన్ డిఫరెన్స్? ఎట్లుంటది? అక్కడ వర్క్ కల్చర్‌కి, ఇక్కడ వర్క్ కల్చర్‌కి. అది డెఫినెట్‌లీ. ఇగో మనోడు నరేందర్ చెప్పినట్టు ఇందులో రాగానే బ్రో ఇగ పీఏ ప్లానింగ్ అన్నాడు. ఓకే. గ్రూమింగ్స్ అన్నారు. ఓకే. రెట్రోస్పెక్ట్ అసలు ఈ టర్మినాలజీ ఇన్నదే లేదు నేను అసలు నా లైఫ్‌ల. ఈ పీఏ ప్లానింగ్ ఏందిరా బాబు! ఈ గ్రూమింగ్ ఏంది? దీనికింత ఇన్ని గంటలు మీటింగ్ ఏంది? కంప్లీట్ అజైల్. ఇది కంప్లీట్ అజైల్ బ్రో. హ్మ్. నేను అంతకుముందు చేసింది అజైల్ గానే గాదు. అంటే పేరట్లా చెప్పేటోళ్ళు యాహ్! అజైల్ గానీ అసలు అజైల్ గాదు అది. వాటర్ ఫాల్ మెథడాలజీ అంతా. సో, ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో, నాకు అడ్జస్ట్ గానీకే టైం పట్టింది. అట్‌లీస్ట్ ఒక 2, 3 మంత్స్ టైం పట్టింది. తర్వాత మనమే అసైన్ చేసుకోవాలి టికెట్స్. మనమే బగ్స్ చూడాలి. మనమే అసైన్ చేసుకోవాలి. మనమే కంప్లీట్‌గా చెప్పాలంటే ఇక నాకు ఓనర్‌షిప్ ఇచ్చిండు. బట్ యూ కెన్ డూ ఐ కెన్ ప్లే అరౌండ్ అన్నట్టు నేను కూడా మంచిగా బాగా తీసుకున్నా. ఇట్స్ యాహ్! వెరీ ఛాలెంజింగ్ వర్క్. నేను జీసీపీ మీద చేస్తా. యాహ్! గూగుల్. సో, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి చాలామంది ఇక్కడ సరే ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేకున్నా వాటెవర్ దే డూ అండ్ దెన్ జాబ్ వచ్చిన తర్వాత ఏంటి తీసేస్తారేమో అని భయపడతా ఉంటారు. నీ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్‌లో వాట్ డు యూ సజెస్ట్? హుహు. ఇక్కడ ఏముండదు బ్రో. ఇక్కడ అన్‌లెస్ సీ నువ్వు ఇఫ్ యూ ఆర్ డమ్ డెఫినెట్‌లీ దే విల్ పుట్ యూ ఇన్ పర్ఫార్మెన్స్ ప్లాన్ రైట్. మీకు తెలిసే ఉంటది. సో, దే గివ్ సమ్ బఫర్ టైమ్ ఇస్తారు నీకు మంచిగా. నువ్వు కావాలంటే మంచిగా ప్రిపేర్‌గా ఓకే. నీకు తెలీదనుకో సంథింగ్ యూ డోంట్ నో ఓకే. డోంట్ టెల్ లై ఓకే. ఇఫ్ యూ డోంట్ నో దట్స్ ఇట్. దేర్ ఈస్ బ్రష్ అప్ యువర్ స్కిల్స్. దేర్ ఆర్ ఆపర్చునిటీస్, ట్రైనింగ్స్, లెర్నింగ్స్ ఓకే. యూ కెన్ గో ఫర్ ఇట్ ఓకే. And one thing I noticed, whatever I learned in India, not even 10% bro. Hardly I used a couple of tools యూజ్ చేసిన అంతే. అవి కూడా అసలు నేను 10% కూడా నాలెడ్జ్ అసలు ఆ లైనెక్స్ తప్పించి నేను కరెక్ట్ యూజ్ చేసింది అక్కడ ఏం లేదు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా జీసీపీ, యాన్సిబుల్ యూ కెన్ ప్లే అరౌండ్ బ్రో. మస్తు మంచిగా నువ్వు అసలు అప్గ్రేడ్ కావచ్చు స్కిల్స్ని. ఇక్కడ మంచి లెర్నింగ్ కవ్ ఉంది డెఫినెట్లీ. అంటే ఏం స్కిల్స్ ఉండాలి డెవాప్స్‌లో జాబ్ రావాలంటే? డెవాప్స్ అయితే డెఫినెట్లీ లైనెక్స్ బ్రో.
okay, I would recommend you go with Linux, okay, and then Git, okay, one SCM tool ఉండాలి definitely. తర్వాత Ansible, if you are so నువ్వు Linux space లో ఉంటే Ansible best, okay, నువ్వు Windows లో ఉంటే Chef అని పోతారు, but I suggest you go with Linux, Git, Bash, తర్వాత Jenkins definitely, and Ansible, okay, Terraform, okay, IAC definitely, you have to use infrastructure as code, okay, Terraform, then monitoring tool అట్లీస్ట్ ఒకటి ఉండాలి బ్రో, గ్రఫానా కానీ స్ప్లాంక్, డైనట్రేస్, వాట్ ఎవర్ యూస్, యా. సో ఇవి ఉంటే సరిపోతుంది అంతే. ఓకే. నా దగ్గర కొంతమంది వస్తూ ఉంటారు. అంటే ఐ మీన్ కొంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్, కొంతమంది బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అలా నేను డెవాప్స్లో ట్రై చేస్తూ ఉంటారు. ఎస్, ఎలా 100% ఎలా ఉంటుంది అంటే ఒక నాన్ టెక్నికల్ పర్సన్ కెన్ దే లర్న్ అండ్ డూ ఇట్? ఎస్, యా, ఐ విల్ కమ్ టు దట్. సో డెవాప్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏం తెలుసా బ్రో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ సోర్స్, ఓకే. నువ్వు గో లైనెక్స్ తీసుకో, ఓకే, గిట్ తీసుకో, లేకుంటే జెంకిన్ తీసుకో, ఏదైనా యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అసలు స్క్రాచ్ నుంచి ట్రై చేయొచ్చు నువ్వు, ఓకే. బట్ నీ కాడ ఆ జీన్ ఉండాలి, నీ కాడ నేర్చుకోవాలని తపన ఉంటే యూ డెఫినెట్లీ, అసలు యూట్యూబ్ బెస్ట్ బ్రో. మనోడు అభిషేక్ వీరమల్ల ఉండు కదా, యూ గో అండ్ వాచ్, ఐ స్టిల్ వాచ్ హిస్ వీడియోస్, ఓకే. వీ కెన్ అప్గ్రేడ్, యా. ఎన్ని మంత్స్ పడుతుంది మామూలుగా ఒక నాన్ టెక్నికల్ పర్సన్కి డెవాప్స్ నేర్చుకొని జాబ్ కొట్టాలంటే? కరెక్ట్ నేర్చుకుంటే 2 months నేర్చుకోవచ్చు బ్రో, 2 months, 2.5 months. ఇవన్నీ టూల్స్? ఇవన్నీ టూల్స్, యా. ఈ లైనక్స్ ఏముంది బ్రో, జస్ట్ 5 hours క్లాస్, ఓకే, 5 days వేసుకో. గిట్, జెంకిన్స్, డాకర్, టెరాఫామ్, మానిటరింగ్ టూల్, దట్స్ ఇట్. మంచిగా ఉంది కదా, నాకు కూడా జాబ్ ఇప్పారా డెవాప్స్లో? 2 months ప్రాపర్ నేర్చుకుంటే యూ విల్ బి డెవాప్స్ ఇంజనీర్ బ్రో. సి ఓకే. డెవాప్స్ ఇంజనీర్ ఏంది బ్రో, జస్ట్ టూల్స్ ఉంటాయి, ఓకే. యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ టూల్, రైట్? సో యూజ్ ద టూల్. అండ్ కాకపోతే ఒకటి అడిషనల్గా నువ్వు ఏదైనా క్లౌడ్ టెక్నాలజీ నేర్చుకుంటే డెఫినెట్లీ ఏడబ్ల్యూఎస్ కానీ చేసి దానికి 2 months టైం పడుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ క్లౌడ్ థింగ్, ఓకే, డెవాప్స్ థింగ్ చెప్తున్నా. డెవాప్స్ అట్లీస్ట్ ఒక 2 months ప్లస్ ఏడబ్ల్యూఎస్ జీసీపీ అనుకో, మళ్ళీ ఒక 1 month 2 months అడిషనల్గా 3-4 months సఫిషియంట్, యా. సో గట్టి కూర్చుంటే చేసేయచ్చు ఎవరైనా, టెక్నికల్ నాన్ టెక్నికల్ పర్సన్ డజంట్ మ్యాటర్. మనమే సెట్ అయినాం. అంటే నువ్వంటే కార్పొరేట్లో ఆల్రెడీ పని చేసినావు కదా, నా దగ్గరికి వస్తూ వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవడో చెప్తాడు డెవాప్స్ మంచిగా ఉందని, డెవాప్స్ మంచిగా ఉంది దాంట్లో స్పాన్సర్షిప్ ఇస్తారు అని చెప్తారు. ఈ ఊరికోసం నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో కూడా డెవాప్స్ నుంచి నేనే ఫస్ట్. ఇప్పుడు అందరు అరే మా డెవాప్స్ నువ్వే అరా అప్పటి నుంచి చేస్తున్నావు, నువ్వే ఎట్లుందరా అని అడుగుతుంటారు. ఇంటర్వ్యూస్ ఎట్లుంటాయి అంటే, ఒక సరే ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి ఇవన్నీ నేర్చుకొని పోతాడు, ఏదో ఎక్స్పీరియన్స్ పెట్టకనో ఏదో పోతాడు, ఎట్లుంటాయి ఇంటర్వ్యూస్? సో ఈ ట్రెడిషనల్గా ఈ లెగసీగా చూసుకుంటే ఏంది బ్రో అంటే, ఫస్ట్ బిల్డ్ అండ్ రిలీజెస్ ఉండే బ్రో. బిల్డ్ అండ్ రిలీజ్ అంటే డెవాప్స్ టీమ్కి ఆపరేషన్ టీమ్ మధ్యలో ఉండే వాళ్ళు బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్ అనేటోళ్ళు. తర్వాత డెవాప్స్ అయింది దాన్ని, ఓకే. ఇప్పుడు డెవాప్స్ డెవాప్స్ చేస్తే సరిపో, డెవాప్స్ విత్ క్లౌడ్ టెక్నాలజీ, ఓకే. దెన్ నౌ వి మైగ్రేటింగ్ ఇన్ టు ఎస్ఆర్ఈ నౌ, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. డెవాప్స్ అంటే ఇప్పుడు ఎక్కువ కాల్స్ రావు ఇప్పుడు డెవాప్స్ అన్న కూడా. ఎస్ఆర్ఈ అంటే బాగుంటుంది. ఎస్ఆర్ఈ అంటే అడ్వాంటేజ్ ఏంటంటే యూ హ్యావ్ ఏ మోర్ జనరిక్ కోడ్ ఉంటుంది, యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, యూ డిప్లాయ్ యువర్ ప్రొడక్ట్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్, ఓకే. ఇప్పుడు కంపెనీలో ఒక 5-6 ప్రొడక్ట్స్ ఉంటాయి బ్రో. ఈ 5-6 ప్రోడక్ట్స్కి మోర్ జనరిక్ కోడ్ ఒకటే ఉంటుంది, ఆ కోడ్ని యూజ్ చేసుకోవడం, డిప్లాయ్ చేయడం, అంతే సింపుల్గా. ఓకే, నైస్. గాట్ ఇట్. సో నీకు స్పాన్సర్షిప్ వీసా ఇచ్చారు, ఏది అంటే జాబ్ ఇచ్చినప్పుడే చెప్పారు ఇస్తామని, వాళ్ళే పే చేసిరా? యా, అది గుడ్ థింగ్ బ్రో, మంచి క్వశ్చన్. యా, సో మై మేనేజర్ హీ టోల్డ్ దట్ వీ గోయింగ్ టు స్పాన్సర్ 5 years వీసా అన్నాడు. ఓకే, మరి డిపెండెన్స్కి ఇస్తారా అన్నాడు. అంటే డిపెండెన్స్కి 100% ఇస్తామన్నాడు. సో మా మిస్సెస్కి నేను ఇద్దరం ఫస్ట్. అప్పుడు మా చిన్నోడు ఏంటంటే నాకు ఒక కిడ్ అప్పుడు, ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ ఇంకో అమ్మాయి ఇప్పుడు. సో అప్పుడు వాడు ఇండియాలో ఉంటుండే. నేను ఇనిషియల్ ప్లాన్ ఎట్లుండే అంటే, మేము కొంచెం సెటిల్ అయిన తర్వాత వాడిని తీసుకొద్దాం అని ఉండే. సో యాజ్ సూన్ యాజ్ నేను స్విచ్ అయిన తర్వాత, వీసా అయిన తర్వాత తీసుకొద్దాం అని ఉండే. సో వాడిని అడిగిన, మరి డిపెండెన్స్ ఇస్తా అంటే ఇస్తా అన్నాడు. ఓకే, ఏదో బాగుందిరా ఆయన, ఈ అమ్మ మస్తు. మేము వచ్చినప్పుడు 3 years వీసా మా వాడు ఇచ్చినప్పుడు. మా వాడు అప్పుడు ఆయన కాస్ట్ వేయడమే ఫ్రీగా ఇచ్చిండు. మనం యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అరే నువ్వే పే అనలేము కదా. సో నేనే పే చేసుకున్నా అప్పుడు ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఏది మనోడు షరత్ ఇచ్చినప్పుడు. ఫస్ట్ టైం. ఓకే.
సెకండ్ టైం ఇక మా ఆఫీస్ వాడు ఇస్తా అన్నాడు, డిఫెన్స్కి ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి ఇక మంచిగా వీసా మొత్తం మన సాలిసిటర్ ఉంటారు మాకు, కానీ చెప్పొచ్చు అదే చెప్పాలి, అవి ప్రతి కంపెనీకి ఉంటాడులే. యా యా యా. ఫ్రాగ్మెంట్ ఉంటుంది, ఫ్రాగ్మెంట్ మంచి సాలిసిటర్. ఓకే సో వాళ్ళు చేసారు, నాకు మా మిస్సెస్ చేసేసారు, 5 years ఇచ్చేసిండు. ఓకే ఇచ్చేసిన తర్వాత ఇక వెరీ ఇంట్రెస్టింగ్. నైస్. తర్వాత మళ్ళా మనోని థింక్ చేసిన, చేసి మరి మా కిడ్ ఉన్నాడు ఇండియాలో, మరి వానికి ఏందని అడిగిన. వాడి షాక్, అరే అమ్మ డిపెండెంట్ అంటే 10 మందిని తీసుకొస్తావారా నాయన, వానికి తెలియదు కిడ్ ఉన్నాడు, మరి నువ్వే అన్నావు కదా డిపెండెంట్ ఇస్తా అన్నావు కదా మరి అన్న. అంటే అమ్మ వీడు మస్తు హుషారు అనుకుంటే సరే అని చెప్పేసి హెచ్ఆర్ కనెక్ట్ చేసిండు. ఆడ హెచ్ఆర్ మనోడు ఇండియా వాడు, ఐ క్యాన్ టేక్ మనోడు ఏం చేసిన ఏ శ్రీధర్, వై డోంట్ యూ డూ యువర్ సెల్ఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్ కదా డిపెండెంట్, మనం వీళ్ళతో పోతే ఫ్రాగ్మెంట్ మళ్ళీ 2-3 వేలు ఈజీ ఛార్జ్ చేస్తారు, ఎందుకు చెప్పన్నాడు. ఏదో బాగుంది బ్రో నేనే చేసుకుంటా, ఐ కెన్ రియంబర్స్ అంటే ఓకే అన్నాడు. యా ఓకే నేను అప్లై చేసుకున్నా, వచ్చేసింది, మనోడు ఇచ్చేసింది. ఓకే ఓకే రీంబర్స్ చేశారు. రియంబర్స్ చేసి మంచిగా ఉంది పని. తర్వాత మళ్ళా హైలైట్, మళ్ళా మా మావాడు మళ్ళా పింగ్ చేసిన, హాయ్ అని కొట్టారు. అరే మళ్ళీ ఈడేం చేసిండ్రా మళ్ళా చెప్పన్నాడు. అంటే నేను మిలిటరీ క్యాన్స్ నుంచి ఇక్కడికి వచ్చిన కదా బ్రో అన్న. అంటే ఆ, మరి రిలొకేషన్ ప్యాకేజ్ ఇస్తావా అన్న. అంటే అక్కడి నుంచి దుకాణం సర్దుకొని ఇక్కడికి వచ్చినాం కదా, అది బాగానే ఎక్స్పెన్సివ్ కదా బ్రో. అవును అవును అవును. వ్యాన్ జనరల్ కొన్ని కంపెనీస్ ఇస్తారు. వ్యాన్ ఉంటాయి కదా. అవునవును. యా యా వాడు మంచిగా వాడు బాగానే చేసిండు, స్కాట్లాండ్ కానీ 800-900 వేసిండు. యా ఇక ఇస్తాడు. అన్ని మామూలుగా చెప్పినారే మరి ఏంటంటే ఎంత అయింది అన్నాడు. అంటే అప్రాక్సిమేట్లీ 1500 అవుతుండొచ్చు అన్న. అంటే ఓకే రా 2000 ఇచ్చిండు, యా 2000 pounds ఇచ్చిండు. ఇస్తే బా ఏమో బాగానే ఇచ్చిండు రాయుడు అనుకున్నా. ఇట్ వాస్ గుడ్. యా ఇస్తారు. కొన్ని కంపెనీస్ మంచిగా చూసుకుంటారు ఎంప్లాయీస్ ని, మంచిగా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నచ్చితే. జాయిన్ అయిన 4-5 months తర్వాత అడిగిన, అయినా కూడా ఇచ్చేసింది మంచిగా రిలొకేషన్ పై. దట్స్ గుడ్. యా 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 దట్స్ వెరీ గుడ్ వెరీ గుడ్. యా సో ఇంకెన్ని రోజులు ఉంది ఐఎల్ఆర్కి? సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో. ఇక ఇంకో 1 year ఆల్మోస్ట్ 10 months 11 months ఉంది. Okay. నెక్స్ట్ యాక్చువల్ చెప్పండి నెక్స్ట్ ఆగస్ట్. నెక్స్ట్ ఆగస్ట్ దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు లైక్ మోస్ట్ ప్రాబ్లీ. ఏమో చూడాలి. Yeah. వెళ్ళి టు సేఫ్ బట్ ఐ థింక్ మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇక. యా బట్ ఇప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి కదా. యా యా అదే నీకు ఫీజే మామూలు అడవులు అవుతుంది కదా. ఇది ఒకటి ఇప్పుడు కంప్లీట్ గా 5 to 10 years చేస్తా ఉంటారు కదా బ్రో. సో అది నీకు అప్లికబుల్ కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కాదు, కొత్తగా వచ్చేటోళ్ళకి అయితే ఎప్పుడైనా. వినవర్ యా నో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికబుల్ అయితే ఇంకేం లేదు, వాడిని మొత్తం అందరు సూ చేస్తారు. లేదు బ్రో, నిన్న రీసెంట్ గా మా హోమ్ సెక్రటరీ మెన్షన్ చేసింది కదా, మోస్ట్లీ అందరికి అప్లికబుల్ కావచ్చు 5 to 10 years. ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్ ఎనీవే. ఓకే ఇంకేంటైతే నెక్స్ట్ ఏంటి? జాబ్ వచ్చావు, మళ్ళీ అప్పుడప్పుడు లార్డ్ బ్రూక్స్కి వెళ్తావా? లేదు రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ మోర్ ఆడియన్స్ రీచ్. వాళ్ళే ఇప్పుడు అంత స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నా. మెయిన్ బేసికల్గా ఏంటంటే పోవద్దు, పోయినావా సో అదే లాస్ట్ డే అయితే బెస్ట్. ఎందుకంటే అందులో పోతే రావడం అనేది ఉండదు. హౌస్ ఆల్వేస్ విన్స్. యా నీకు లార్డ్ బ్రూక్ ఒకటే ఉన్నట్టుంది, క్యాసినోలు ఇవి లేవా? లేదు బ్రో, అది ఆ టైం ఏంటంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి ఉంటుంది. డెఫినెట్లీ మన రూమ్మేట్స్ ఎవరైనా పోతురా అనుకో, 2-3 పోయి వాళ్ళు అసలు ఘోరం బ్రో. ఇంకా నేనన్నా 1000 pounds పోయింది అది, కానీ మన ముందు 20,000 pounds ఇంకో ఈ షాక్ తింటావు, ఇల్లు కొనుక్కోవచ్చు వాడు. నేను చాలా మంది చూసిన నేను ఆ టైంలో. నేను జాబు మెంటరింగ్ చేసి, యాక్చువల్లీ ఇది చెప్పకూడదు ఈ పాడ్కాస్ట్లో, కానీ వాడి ఇంటర్వ్యూ కూడా నేనే చేసిన. కాల్ ఫార్వర్డింగ్ పెడితే ఇంటర్వ్యూ కూడా నేనే అటెండ్ అయినా. వానికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ఎట్లుంటుంది అంటే ఉత్తగా వచ్చింది ఉత్తగా పోతుంది అన్నట్టు. వాడు లైట్ తీసుకున్నాడు, ఇంకా జాబ్ రాగానే రోజు ఇదే పని, నెల జీతం పడగానే పోయి క్యాసినోలో పడేది. వాళ్ళు లైట్ పెద్ద అప్ స్కిల్ ఏం చేసుకోలే జాబ్లా, 3 నెలలు కాగానే తీసి పడేసారు. వన్ గుడ్ థింగ్ ఏంటంటే నేను మా మిస్సెస్ కన్నీ చెప్తా లార్డ్ బ్రూక్స్ ముచ్చట్లు. లండన్ కి ఫస్ట్ మా ఆవిడ మర్చిపోతున్నా, అది హెచ్సిఎల్ జాబ్ చేస్తుండే. ఎప్పుడైతే రిస్క్ తీసుకుందాం అనుకున్నాను ఆ రోజు చాలా డిస్కషన్. మా ఆవిడ అసలు వద్దొద్దు అంటుంది, ఎందుకంటే వెల్ పే బ్రో మా ఇద్దరికి. నాకు 20 lakhs వచ్చేది, తనకి నియర్లీ 16
మంచి మంచి ప్యాకేజ్. యా అరే ఎందుకు ఈ టైంలో రిస్క్ ఎందుకు, నువ్వు ఆల్రెడీ పోయి వచ్చినావు, ఏం పీకలే కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళా నీకు, లేదు 100% ష్యూర్ యా బాగుంటుంది, బిలీవ్ మీ, 100% ష్యూర్, ఎట్లుంటుంది చూడని చెప్పిన. యా సో ఇప్పుడు తను ఎక్కడ చేస్తుంది? మర్చిపోద్ది, దట్స్ గుడ్ క్వశ్చన్. సో నీ ఇంటర్వ్యూ చేసిన ఒకటి, అరే ఇక్కడ ఆర్బిఎస్ పోయినా, ఇక్కడ పోయినాక నా చేంజ్ అయింది లైఫ్ అని చెప్పినావు కదా. సో ఆ మావాడు ఉంటాడు వెంకట్రామ్ అని, యా ఆడు నీకు పెద్ద ఫ్యాన్, ఆడు పంపించిన, అరే అమ్మ మనోడు జైపాల్ తెలుసా రా నీకు అన్నాడు. ఎందురా అంటే ఓపెన్ చేస్తే ఆర్బిఎస్ అంటే, ఎవరే ఏమో నీకెట్లా తెలుసురా అంటే, చూస్తారా మస్తు ఫాలో అవుతా అన్నాడు. ఓకే యా ఓకే, అరే మా మిస్సెస్ అందులో చేస్తుందిరా ఇప్పుడు జాబ్, తను వేసారి కంప్లీట్ నైస్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ట్వైస్ ఇన్ ఏ మంత్ వెళ్ళాలి. ఓకే. ఇంతకుముందు కంప్లీట్ ఉంటుండే 2 మంత్స్ బ్యాక్ కంప్లీట్ ట్వైస్ ఇన్ రిమోట్. మంత్ అయినా ఉంది దండి నుంచి. ఆయన రైట్ అది సైడ్ సూపర్ ఉంది రైట్ బ్రో. సైడే ఉందిగా. తను మొన్న ఎడింబ్రా పోయినప్పుడు చూపిస్తుండే, ఇదే ఆర్బిఎస్ చూడు. బాగుంటుంది కంపెనీ. యా యా నాకు బిల్డింగ్ ఇప్పటికీ బాగా గుర్తు. అప్పుడప్పుడు సూపర్. ఎడిమరా పోయినప్పుడు అట్లా అట్లా ఒక రౌండ్ వేస్తా. రౌండ్ పోతా ఆర్ఆర్ఆర్. యా 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 నైస్ నైస్. సో శ్రీధర్, నీ జర్నీ అంతా చూసుకొని మన ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ, యూకేకి వచ్చే వాళ్ళకి కానీ, అబ్రాడ్ వచ్చే వాళ్ళకి కానీ, కొత్తగా స్టూడెంట్ అయిపోయిన వాళ్ళకి కానీ, జాబులు చూసుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ వాట్స్ యువర్ పార్టింగ్ పీస్ ఆఫ్ అడ్వైస్? ఏం అడ్వైస్ చేస్తావు? అంటే యూకే వచ్చేవాళ్ళ బ్రో. యా ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చే వాళ్ళకి కానీ, వచ్చినాక స్టూడెంట్ అయిపోయిన వాళ్ళకి కానీ. ఇప్పుడు నన్ను అడిగితే నువ్వు చెప్తావు కదా రాకుర్రి అని. సో ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ వచ్చేటోళ్ళకి అయితే రాకుర్రి. ఓకే, వచ్చిన వాళ్ళకి స్టిల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ బ్రో. ఉన్నది 100% ఉంది. ఇండియాతో కాంపిటేటివ్ చూస్తే ఇక్కడ చాలా తక్కువ. అంటే మన దగ్గర అక్కడ ఒక జాబ్కి అట్లీస్ట్ ఒక 1000-2000 అనుకో, ఇక్కడ అట్లీస్ట్ ఒక 500-600 ఉంటుంది. దట్ వే ఈస్ గుడ్. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ ఎనఫ్ యూ విల్ డెఫినెట్ క్రాక్ ద జాబ్. ఓకే, Yeah. బట్ వాట్ ఐ నోటీస్ దట్ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ. ఎవ్రీడే నువ్వు నేర్చుకోవడం బెస్ట్. ఓకే, సో మనకి వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్రో, మన టైంలో యూట్యూబ్ లేదు. ఓకే, అసలు నేర్చుకుందాం అంటే ఏం లేదు. అంతే కదా. సో వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు యూ గో ఎనీవేర్, యూ ఫైండ్ సంథింగ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, మా చిన్నోడు ఉన్నాడు, వాడు డాక్టర్ కావాలంటాడు. అప్పుడే రెస్పిరేటరీ గురించి, నర్వ్స్ సిస్టమ్ గురించి వాడు ఏదో ఒకటి నేర్చుకుంటాడు వాడు. సో హీ డిడ్ ఓన్ రీసెర్చ్ అండ్ యూట్యూబ్లో రీసెర్చ్ చేసేవాడు. Yeah. సో అట్లా అప్డేట్ చేసుకోవడమే. తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ఏంది, ఏఐ మిషన్ లెర్నింగ్ అంటున్నారు. సో దానికి తగ్గట్టు నేర్చుకోవడం. Yeah. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ బ్రో. ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఉన్నాయి, అన్ని నీకు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి టూల్స్ అన్ని Yeah. ఇన్స్టాల్ చేసుకొని నువ్వు Keep on Okay. learning something new. Yeah. ఎగ్జాక్ట్లీ. That's good. So Sridhar, thank you so much. Thank you so much for sharing your journey. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. నాకు థ్యాంక్ యూ. చాలా రిజంబ్లెన్సెస్ ఉన్నాయి నీకు నాకు. 100% ఉన్నాం. యా 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 ఎనీ టైం బ్రో, నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు డెఫినెట్ కలుద్దాం. యా అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. మేబీ నెక్స్ట్ టైం ఏంటంటే మనము ఒక చిన్న ఎపిసోడ్ లైక్ 30 minutes అట్లా జస్ట్ ఫోకస్డ్ ఆన్ డెవాప్స్లోకి ఏం స్కిల్స్ కావాలి, అవి ఎట్లా నేర్చుకోవాలి, రిసోర్సెస్ ఏంది, దాని కథ ఏంది, ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి, సివి ఎట్లా చేయాలి, ఇట్లాంటి ఒక సెషన్ చేద్దాం ఇఫ్ యూర్ ఓకే విత్. 100%. యా సో ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్. తమ్ముళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సబ్స్క్రైబ్ అవ్వండి, ఈ పాత వీడియోలు చూడండి, కొత్త వీడియోలు కూడా చూసుకోండి. ప్లస్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ పెట్టుర్రి, మళ్ళీ మేము రెస్పాన్సెస్ పెడదాం. అది శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.